తెలుగు కూటమి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రచ్చబండ వేదికకు తెలుగు భాషాభిమానులందరికీ సాదర ఆహ్వానం, సాయం సమయ నమస్సులు. నా పేరు డాక్టర్ దాసోజు పద్మావతి. నేటి రచ్చబండలో ముఖ్య అతిథిగా విచ్చేసి మనతో ప్రసంగిస్తున్న వారు డాక్టర్ ఒంగూరి చిట్టెన్రాజు గారు. వారు తెలుగు మనుగడకు చేయవలసిన 4 అనే అంశం మీద మాట్లాడుతారు. వీరు తెలుగు సాహితీ ప్రపంచానికి చిరపరిచితులు, తెలుగు భాషాభిమానులందరికీ అత్యంత ఆత్మీయులు. వీరు 1945లో కాకినాడలో జన్మించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో అధ్యాపకులుగా పనిచేస్తూనే డాక్టరేట్ అందుకున్నారు. ఇంజనీరింగ్, కంట్రోల్ సిస్టమ్, ఉత్పాదక కంపెనీ వ్యవస్థాపకులుగా, పారిశ్రామికవేత్తగా 3.5 దశాబ్దాలు వృత్తి వ్యాపకాలు నిర్వహించారు. ప్రవృత్తి పరంగా హాస్య వ్యంగ్య కథలు 225కు పైగా రచించారు. 25 నాటకాలు రచించి విశేష ఖ్యాతిని గడించారు. అమెరికా హాస్య బ్రహ్మగా ప్రపంచ ప్రఖ్యాతి అందుకున్నారు. అమెరికాలో కథావ్యాసం, సాహిత్య ప్రక్రియకు వీరు ఆద్యులు. తానా, ఆట, నాట, హూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి, అమెరికా సంఘాల వ్యవస్థాపకులలో వీరు ప్రముఖులు. 1994లో తెలుగు సాహిత్యానికి పెద్దపీట వేసే ఉద్దేశంతో ఒంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికాను స్థాపించారు. నాటి నుండి నేటి వరకు ఎన్నడూ వెనుతిరుగు చూసింది లేదు. 31 వసంతాలకు పైగా ఉగాది ఉత్తమ రచన పోటీలు, 14 ద్వైవార్షిక అమెరికా తెలుగు సాహితీ సదస్సులు, 5 ఖండాలలో 9 ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులు, అఖిల భారతీయ తెలుగు సదస్సులు, 3 యువత సాహితీ సమ్మేళనాలు, అంతకు మించి నెల తెలుగు వెన్నెల, ఇలా లెక్కకు మిక్కిలి నిరంతరం సాహితీ కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు. 136 తెలుగు పుస్తకాల ప్రచురణలో వీరి సేవలున్నాయి. వీరి కృషి ఉంది. మధురవాణి తానా పత్రిక సంపాదకత్వం వహించారు. విఘ్నేష్ణ అనే వికలాంగుల సంస్థ కాకినాడ వారి పిఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వారికి గ్రామాలలో నీటి సదుపాయం కల్పించడంలో ఇలా అనేక రకాలుగా స్వచ్ఛంద సామాజిక సేవా కార్యక్రమాలలో వీరు పాల్గొంటారు. పనియే పరమేశ్వర ఆరాధనగా తలంచి విద్య, కళ, సామాజిక సంస్థలకు, వ్యక్తులకు అమెరికా సంధానకర్తగా కోట్లాది నిధులు వెచ్చిస్తారు, సేకరించి వితరణ చేస్తారు. వీరి సతీమణి గిరిజ గారు, 2 కుమార్తెలు, 1 కుమారుడు, మనవళ్ళు. వీరు తెలుగు భాష శ్వాసగా, ధ్యాసగా వీరి నిరంతర కృషి తెలుగు చుట్టూ, తెలుగు సాహిత్యం చుట్టే పరిభ్రమిస్తూ ఉంటుంది. వీరు 138 పుస్తకాలు వీరు ప్రచురించడంలో తోడ్పడ్డామనగా, అందులో మన పారుపల్లి వారు రచించిన తెలుగు గొప్ప భాష కానీ కనుమరుగవుతున్నదన్న ఈ పుస్తక ప్రచురణలో కూడా వీరే ప్రధాన భూమిక, వీరి తోడ్పాటే ఉంది. ఇలా తెలుగునాట జరుగుతున్న, ఖండాంతరాలలో జరుగుతున్న తెలుగు కృషిలో వీరు పోషిస్తున్న భూమిక చాలా కొనియాడదగింది సార్. మీకు మరీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు. 1974లో అమెరికాలో హూస్టన్లో స్థిరపడ్డారు. ఈ రోజు మన రచ్చబండ వేదికగా తెలుగు మనుగడకు చేయవలసిన 4 అంశాలు వివరిస్తారు. వీరికి అనేక పురస్కారాలు, గౌరవ సత్కారాలు, ఏ రోజు వాటి కోసం వారు ప్రయత్నించలేదు. 2013లో లోక్ నాయక్ పురస్కారంతో గౌరవించుకున్నాం. ఈ రోజు తెలుగు భాష కోసం 4 అంశాలను మన రచ్చబండ వేదికగా డాక్టర్ చిట్టెన్రాజు గారు వివరిస్తారు. వారికి ఈ రచ్చబండ సాదర ఆహ్వానం పలుకుతుంది. ఈ సాయం సమయ వేళ ఆహ్వానం సార్ సభకి. ధన్యవాదాలు. ఒక్క నిమిషం రామయ్య గారు వీడియోలు అడ్డం తిప్పుతా ఉన్నారు. కోదండ రామయ్య గారు పూర్తి స్క్రీన్ వచ్చేట్టుగా చేయండి. కృష్ణ శాస్త్రి కవితగా కృష్ణవేణి పొంగులా కృష్ణ శాస్త్రి కవితగా కృష్ణవేణి
పొంగుల పాలలా తేనెలా దేశ భాషలందు లెక్కగా పాలలా తేనెలా దేశ భాషలందు లెక్కగా తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు కృష్ణ శాస్త్రి కవితల కృష్ణవేణి పొంగులా మరొక వీడియో. కృష్ణ శాస్త్రి కవితల కృష్ణవేణి పొంగులా ఇంకోటండి వీడియో. కృష్ణ శాస్త్రి కవితల మళ్ళీ అదే కృష్ణ వస్తున్నది. ముఖ చిత్రం వేరున్నది చూడండి. ఎర్ర చొక్కాలో ఉంటారు. అంతకంటే ఏం లేదేమోనండి. అది పొరపాటైంది. ఉంది గురుగారు, ఉండండి. ఎర్ర చొక్కాలో కార్యక్రమం ఉంటారు, అది ఇవ్వండి. ఏంటండి? రెండవ వీడియో ముఖ చిత్రంలో వారు ఎర్ర చొక్కా వేసుకుని ఉంటారు. అరే ఇప్పుడు లేదు స్వామికి అందలేను, ఇప్పుడు అందుకోలేను. ఇక అంత ఒక్క శ్రమ విషయం చెప్తే పడిపోతే ఎలాగా? ఇప్పుడు ఆ వ్యాఖ్య మీరు చేయాలనా? పర్వాలేదండి, అక్కర్లేదు. నేను ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలు వారికి మా చిట్టి రాజు కావాలి మా ఊరికి అనుకున్నారు. ఆయన గారు చిట్టి రాజు ఊరికి కాదు, పెద్ద రాజు, గట్టి రాజు, మొత్తం ప్రపంచానికి తెలుగు విషయంలో అయ్యాడు. ఆయన గారి పోని ఖండం లేదు. ప్రతి విషయం మీద కెనడా పోయారు. నా పుస్తకం విడుదల చేయటానికి న్యూజిలాండ్ పోయారండి. ఊహించండి, ఇట్లా ఎంతో తెలుగుకు సేవ చేస్తున్నారు. నేను పుస్తకం రాశాక అచ్చు వేసే ముందు, అయ్యా దీని మీద కొంచెం మీరు ముందు మాట రాయండి అని ఆయనకు పంపాను. అంతకుముందు నాకు ఆయన గారు పరిచయం లేదు, వ్యక్తిగతంగా చూడలేదు, మాట్లాడలేదు. పంపిస్తే ఆయన ఏమన్నారో తెలుసా? ఈ పుస్తకం నేను అచ్చు వేయిస్తాను. అచ్చు వేయించడమే కాదు, హైదరాబాదు తెలుగు యూనివర్సిటీలో దాన్ని వెలువరించారు కూడా. సరే, ఇతర ఖండాల్లో కూడా చేశారు ఆ పని. అటువంటి మనిషి ఒక్క చోట కాదు. మొన్న ఈ మధ్య ఏడాది అర్ధ క్రితం కాకినాడలో ఒక సమావేశం పెట్టారు. ఆ సమావేశానికి నేను ముంబై నుంచి వెళ్ళారనుకోండి, కొన్ని వందల మంది వచ్చారు. వాళ్ళందరూ ఉండటానికి, తినటానికి, పంటానికి, కంటానికంటే కనడానికి, చూడటానికి 3 రోజులు ఏర్పాటు చేశారు. అసలు నాకు ఒక్కోసారి అనుమానం వస్తుంది, ఈయన గారు మామూలు మనిషినా, ఏమన్నా కాస్త బుర్ర మామూలు దారి తప్పిందా అని కూడా అనిపిస్తుంది నాకు. అసలు ఏదేమైనా వాళ్ళ మనకి సమయాన్ని కేటాయించడం, మనని విమర్శించడానికి వచ్చారు సుమా, వేరే వాళ్ళకు కూడా కాదు. జాగ్రత్తగా ఉండండి, వారు మాట్లాడతారు. అయ్యా నమస్కారం. నమస్కారం అండి అందరికీను. ముందుగా నమస్కారం. పద్మావతి గారికి నమస్కారం, ధన్యవాదాలు. అలాగే కోదండరామయ్య గారికి. నాకు తెలియకడుగుతాను, ఒక మామూలు మనిషిని పట్టుకుని ఇలాగా అన్నీ చెప్పేసి ఓ వీడియో వేసేసి నువ్వు చాలా గొప్పవాడివిరా అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడబోయ్ అంటే ఏం మాట్లాడతారు? కష్టమైన విషయమే ఇది. అంచేత ఏంటంటే అవన్నీ పక్కన పెట్టి ఇవాళ అసలు మనం మాట్లాడవలసిన విషయం ఏంటి, మాట్లాడుకోవలసిన విషయం ఏంటి, మాట్లాడదలుచుకున్న విషయం ఏంటి, దాని గురించి ప్రస్తావించడానికి మనం అనుకున్న ప్రసంగ అంశం
తెలుగు భాష మనుగడకి మనం 4 నిజంగా తప్పది. 4 ఏమిటి 40 ఉన్నాయి చేయడానికి. నేను చెప్పక్కర్లా. కోదండరామయ్య గారు ఇప్పుడు చెప్పిన ఆ పుస్తకంలో 104 పేజీ నుంచి ఒక 21 అంశాలు ఆయన కూలంకషంగా 1, 1, 2, 3 అని చెప్పుకుంటూనే వచ్చారు. సో ఈ చెప్పదలుచుకున్న 4 మొదట ఏంటంటే తెలుగు భాష గొప్పతనం గురించి చెప్తూనే ప్రస్తుతం తెలుగు భాష ఉన్న పరిస్థితిని సోదాహరణగా వివరిస్తూనే మన కర్తవ్యం అంటే మనం ఏం చేయాలి అని దిశానిర్దేశం చేస్తూ ఉన్నటువంటి ఈ పుస్తకం నన్ను అడిగితే పదే పదే ముద్రించి ఈ తెలుగు కూటంలో కొన్ని వందల మంది ఉన్నట్టు కనపడుతున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ చేతిలో ఒక 10-15 పుస్తకాలు పెట్టుకుని వెళ్ళడం, ఎవరు కనపడితే వాళ్ళకి ఆ పుస్తకం ఇవ్వడం. విషయం చెప్పడానికి 2-3 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మనం చెప్పకుండా ఉండడం. చెప్పకుండా ఈ పుస్తకం వాళ్ళకి ఇచ్చేసి ఒకసారి చదివిది ఇందులో ఏముందో చూడు అని. ఫ్రీగా వచ్చింది కాబట్టి తిరిగేస్తారు 4 పేజీలు. తిరిగేగానే ఆసక్తి రాకపోతే మనం ఆశ్చర్యపోవక్కర్లా. ఆశ్చర్యం ఎందుకంటే ఆసక్తి వస్తుంది ఏంటి దీని సంగతి అని. సో మొదట ఏంటంటే అందరికీ తెలిసిన విషయాలే కూడా అప్పుడప్పుడు లిఖితపూర్వకంగా ఒక పుస్తక రూపంలో మనం అందించగలిగితే ఒక ఒక కర్తవ్యం మనం నిర్వహించిన వాళ్ళం అవుతాం. రెండవది తెలుగుకి మనం ఏం చేయాలి అంటే నా దృష్టిలో మొట్టమొదట మనం అందరం చేయవలసింది ఏంటంటే పొద్దున్న సాయంత్రంగా కష్టపడతాం, ఉద్యోగాలు చేస్తాం, చేయిస్తాం, డబ్బు సంపాదిస్తాం, వంట చేస్తాం, భోజనం చేస్తాం. సాయంత్రం అవగానే టీవీ పెట్టుకుని అందాల రాక్షసి లేకపోతే మరొకటి టీవీ సీరియల్స్ అన్నీ చూస్తాం. పడుకునే ముందు కనీసం అరగంట సేపు తెలుగు చదువుకోండి. ఓ తెలుగు పుస్తకం చదవండి. మీకు ఆధ్యాత్మికం ఇష్టమైతే భారత రామాయణాలు చదవండి. కథల పుస్తకం ఇష్టమైతే కథలు చదవండి. డిటెక్టివ్ నవల ఇష్టమైతే డిటెక్టివ్ నవల ఏదైనా సరే తెలుగులో ఒక అరగంట సేపు నిద్రపోయే ముందు తెలుగు చదివి నిద్రపోతే చాలా రకాలుగా అది మంచి చేస్తుంది. మీకు నిద్రపడుతుంది, తెలుగు భాషకు మంచి చేస్తుంది. తెలుగు భాషకు మంచి ఎందుకు చేస్తుంది అంటే మీరు పుస్తకాలు చదివిన కొద్దీ నెలకు ఒక పుస్తకం చదవగలరు అనుకోండి. ఆ పుస్తకం అయిపోగానే 2వ పుస్తకం కొనుక్కోవాలి, 3వ పుస్తకం కొనుక్కోవాలి. అంటే తెలుగుకి ముద్రణ అవకాశాలు తక్కువ లేని ఈ రోజుల్లో తెలుగు భాషను పరిరక్షించాలి అంటే ఒక పుస్తకం హస్తభూషణం అనేది ఉండాలి. రోజు మీరు చదువుకుంటుంటే మీరు చదవడానికి పుస్తకాల కోసం మీరు ఎక్కడికో ఎగబడతారు, కంప్యూటర్లో చూసుకుంటారు, ఏదో చేస్తారు. తెలుగు చదువుకున్న కొద్దీ తెలుగు భాషలో ఉన్న గొప్పతనం చదువుతున్న కొద్దీ ఆసక్తి పెరుగుతుంది, భాష గొప్పతనం తెలుస్తుంది, మన నుడికారం మనకి చాలా సంతోషంగా ఉంటుంది. తెలుగు భాషని మనం మనుగడని కాపాడుకోవాలి అంటే మనమే తెలుగు చదువుకోవాలి. రోజు అరగంట సేపు కాలక్షేపానికే చదవండి, సరిపోతుంది. ఇక ముఖ్యమైన విషయం ఇక్కడ నేను చిన్నప్పుడు ఒకసారి హృషికేశ్ ముఖర్జీ తీసిన ఒక సినిమా చూశాను, ఇత్తెఫాక్ ఆ సినిమా పేరు. ఆ తర్వాత ఆయన కలుసుకోవడం జరిగింది. అడిగాను హృషికేశ్ ముఖర్జీ గారిని, సినిమా చాలా బాగుంది కానీ మీరు అందరూ ఏదో చెప్పదలుచుకున్నారు, అంతర్లీనంగా ఒక సందేశం ఉంది, ఏంటి చెప్పదలుచుకున్నారు, కొంచెం స్పష్టంగా చెప్పండి అని అడిగాను.
చెప్పింది ఏంటంటే, "అరే అబ్బాయి, ఒక నది ఒక పద్ధతిలో ప్రవహిస్తూ ఉంటుంది. నది సహజంగానే ఒక చోట నుంచి ఒక చోటకు వెళ్తూ ఉంటుంది. నీకది నచ్చదు. ఆ నదికి నువ్వు ఇటు మార్గం మారుద్దాం అనుకుంటావు. అనుకున్నప్పుడు నదికి ఎదురీత వెళ్ళి మారిస్తే నువ్వు మునిగిపోతావు. నదితో పాటు ప్రవహిస్తూనే దాని దిశ మార్చగలవు. అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు సమస్యకి ఎదురీదే బదులు సమస్యతో పాటు ప్రయాణం చేస్తూ దాన్ని మార్చగలిగే ఒక పద్ధతి, మంచి పద్ధతి ఏమో అని చెప్పదలుచుకున్నాను ఆ సినిమాలోను అన్నాడు. ఇక్కడ మన తెలుగు భాష పరిస్థితి చూస్తే నాకు అదే జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే తెలుగు భాష కూడా ఒక నది లాంటిదే. వేల సంవత్సరాల క్రితం పుట్టింది. అలా ప్రవహిస్తూ వస్తోంది. ఏ నది కూడా పుట్టినప్పుడు ఎంత ఉందో తర్వాత కూడా అంతే ఉండదు. తర్వాత అనేక నదులు అందులో పిల్ల కాలువలు అన్నీ కలిసి వచ్చి చిన్న నది నుంచి పెద్ద నుంచి అఖండ గోదావరి దాకా మారుతుంది. తెలుగు భాష విషయంలో ఏమైందంటే, తెలుగు అనే నది ఎక్కడో నాసిక్‌లో ఎక్కడో గోదావరిలాగా పుట్టినప్పుడు సంస్కృతం వచ్చి కలిసింది. నన్నయ్య గారి ధర్మం అని. సో, భాష చాలా విస్తృతమైంది. అంటే అచ్చ తెలుగు భాష నుంచి సంస్కృత పదాలు, సంస్కృత వాంగ్మయం అన్నీ కూడా కలిసిన మూలాన తెలుగు భాష చాలా విస్తృతమైంది. సంస్కృత భాష తెలుగులో కలిసిపోయింది అంటే మొత్తం నది విస్తరించింది. మామూలు నది నుంచి పెద్ద నది కింద అద్భుతమైన సాహిత్య భాషగా తెలుగు మనుగడకు వచ్చింది. ఆ తర్వాత మనకి దిక్కుమాలిన ఇంగ్లీష్ వచ్చి చేరింది. ఇప్పుడు ఏమైంది? భాష విస్తృతం అయింది ఇంగ్లీష్ వచ్చి. కానీ ఈ ఇంగ్లీష్‌తో వచ్చిన ఇబ్బంది ఏమొచ్చిందంటే, ఇది సహజంగా వచ్చి కలవలేదు సంస్కృతంలాగా. ఎక్కడి నుంచో వచ్చి కలపబడింది. అంటే ఒక ఒక ప్రవాహంలో మీరు ఒక రంగు వేశారనుకోండి, ఒక డై. రంగు వేస్తే ఆ రంగు కొంతసేపు తనతో కలుస్తుంది. ఆ తర్వాత మొత్తం అంతా విస్తరించిపోతుంది. సంస్కృతం మొత్తం అంతా కలిసిపోయింది. ఈ ఆంగ్ల భాష మటుకు తెలుగులో కలిసింది తక్కువ. తన అంతట తను ప్రవహిస్తూ నదిని మింగేసే ప్రయత్నం చేయడం ఎక్కువ. ఇది సమస్య. అంటే ఆంగ్ల భాష తెలుగు భాషని మింగకుండా ఏం చేయాలి అన్నది సమస్య. దీనికి మనం ఎదురీత ఏదొచ్చు. అంటే ఏమిటి? ఇంగ్లీష్‌ని మొత్తం బ్యాన్ చేసేయాలి. అసలు ఇంగ్లీష్ ఇక్కడ వాడడానికి వీలు లేదు. తెలుగు మాత్రమే వాడాలి అన్నది ఒక రకమైనటువంటి ప్రయత్నం. దురదృష్టవశాత్తు ఈనాటి ప్రపంచంలో మనం ఒప్పుకోవలసిన నిజం, ఇప్పుడు మనం కనీసం 2 భాషల ప్రపంచంలో ఉన్నాం. ద్విభాషా ప్రపంచం. అనేక చారిత్రక కారణాల వలన, మన తప్పిదాల వలన, మనం కావాలని చేసుకున్న దాని వలన, మనం తెలుగు, ఇంగ్లీషు అనే 2 జోడు గుర్రాల మీద మనం ప్రయాణం చేస్తున్నాం. దాన్ని మనం ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు 2 గుర్రాలని సమానంగా చూడాలంటే చూడక్కర్లేదు. ఈ గుర్రం దానిదే, దాని వ్యవహారం దానిదే. ఈ పరిస్థితికి ఎటువంటి మార్పులు కావాల్సి వచ్చినా కూడా 2 కోణాలుంటాయి. మార్పు తేగలిగిన వాళ్ళు ఇద్దరు. ఒకటి సామాన్య ప్రజానీకం. అంటే మీరు, నేను. 2 పరిపాలకులు. అంటే మన విద్యా విధానాలను రూపొందించి భాషను గాని, దాన్ని గాని ప్రోత్సహించే ప్రభుత్వం. అంటే ప్రజలు, ప్రభుత్వం.
డెమోక్రసీ అన్నది ప్రజా స్వాతంత్ర దాంట్లో యథా ప్రజా తథా రాజా అనుకుంటుంది, కానీ చాలాసార్లు యథా రాజా తథా ప్రజే అవుతుంది. అంటే ప్రభుత్వం వాళ్ళు ఏం చెబితేనే దాన్ని ప్రజలు ఆచరిస్తారు. చాలా విషయాల్లో ప్రజలు ఖచ్చితంగా ఇది కావాలి అని ఏది అయితే వాళ్ళు కావాలనుకుంటారో దాన్ని ప్రభుత్వం వాళ్ళు కూడా ఆచరిస్తారు. సో మనం ఈ రెండింటికి కూడా మనం పెద్దపీట వెయ్యాలి. అంతేకాని ప్రజలందరూ చెప్తే ప్రభుత్వం వినేస్తారు అన్న మార్గం ఒక్కటే పనికొస్తుందని నేను అనుకోను. అంటే నా అభిప్రాయం ఏమిటంటే, భాష వినియోగం ఉపయోగం అన్నదాన్ని రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు చాలా కూలంకషంగా వాటిని మీద పట్టున్నవి. ప్రభుత్వం నిర్ణయించిన విధి విధానాల మాత్రమే విద్య జరుగుతుంది. విద్య ఎంత బాగా చెప్పగలిగితే, ఎంత విస్తృతంగా చెప్పగలిగితే భాష అంత బాగా నిలబడుతుంది. విద్యా విధానంలో మనం మార్పు లేకుండా భాషని మనం విస్తృతపరచలేము. భాష ఎప్పుడూ పోదు, భాష నిలబడుతుంది. కానీ ఇప్పుడు అమెరికాలో ఉన్నట్టుగా భాష దైనందిన భాషగానే ఉంటుంది, సాహిత్య భాషగా ఉండదు. సాహిత్య భాషగానే నిలబడుతుంది, దైనందిన భాషగా నిలబడదు. ఇప్పుడు మన తెలుగులో జరుగుతున్నది ఏమిటంటే, సాహిత్య భాషగానే తెలుగు నిలబడే ప్రమాదం ఉంది, దైనందిన భాషగా తెలుగు పోయే ప్రమాదం ఉంది. అంటే తెలుగు బదులు ఇంగ్లీష్ వచ్చే ప్రమాదం కనపడుతోంది అందరికీ కూడా. అంటే రోజువారీ మాటల్లో కూడా మనం మంచినీళ్ళు అనే బదులు వాటర్ అంటున్నాం. కూరలు ఉప్పు వేసావా అనే బదులు సాల్ట్ వేసావా అంటున్నాం. అంటే దైనందిన భాషలో కూడా మనం ఆంగ్ల పదాలే వాడుతున్నాం. మనకున్న ఇప్పుడు ఉన్నటువంటి ప్రమాదం అది. ఇవన్నీ చాలా వివరంగా పుస్తకంలో రాశారు కోదండరామయ్య గారు. ఈ రెండు భాషల ప్రపంచంలో మనం ఉన్నప్పుడు దాన్ని మనం ఎదురెత్త చేసి పూర్తిగా ఆంగ్ల భాషను పక్కకి తప్పించలేము అని అనుకున్నప్పుడు ప్రపంచం అంతా కూడా ఆంగ్ల భాష మీద చుట్టూనే తిరుగుతూ ఉన్నప్పుడు, ముఖ్యంగా సాంకేతిక రంగాల్లో, నాకు భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగానూ ఎప్పుడూ నచ్చంది ఈ దిక్కుమాలిన ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అన్న మాటలు. అసలు ఏ భాష, ఏ విద్య అయినా కూడా, ఏ పాఠ్యాంశమైనా కూడా అన్నీ ఒకే భాషలో ఎందుకు బోధించాలి? ఇంగ్లీష్ మీడియం అంటే లెక్కల దగ్గర నుంచి సైన్స్ దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ఇంగ్లీష్లోనే చెప్పి తీరాలా? అయితే మొత్తం అంతా తెలుగులో చెప్పాలా? ఏ పాఠ్యాంశానికి తగిన భాషలో ఆ పాఠ్యాంశం చెప్పాలి అనేది నా ఇది అందరూ చెప్పేది. నేనేం కొత్తగా ఏం చెప్పట్లా, నేనేం మేధావిగా ఏం చెప్పట్లా. ఒక ఒక కామన్ సెన్స్ పాయింట్లో నేను చెప్తున్నమాట. ఉదాహరణకి లెక్కలు, గణిత శాస్త్రం ఉందనుకోండి. గణితం మనం రెండు భాషల్లోనూ చెప్పగలం, తెలుగులో చెప్పగలం, ఇంగ్లీష్లో చెప్పగలం, కానీ ఒక స్థాయి దాకా చెప్పగలం. అలాగే అన్ని శాస్త్రాలు కూడా ఒక స్థాయి దాకా తెలుగులో చెప్పగలం. ఆ స్థాయి దాటాక అంటే ఏమిటి? ఉన్నత పాఠశాల స్థాయి దాటాక కళాశాల లెవెల్కి వచ్చిన తర్వాత, అంటే డిగ్రీ, బిఏ కానీ, బిఈ ఇంజనీరింగ్ కానీ, మెడికల్ కానీ, ఇవన్నీ వచ్చినప్పుడు మనకి కావలసినటువంటి పుస్తక పరిజ్ఞానం ఉంది, కానీ పుస్తకాలు లేవు. అంటే ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్, స్టెమ్, STEM,
ఈ ప్రపంచంలోనూ కూడా కావాలి కాబట్టి మనకి ఈ స్టెమ్ సబ్జెక్టులు అన్న వాటిని మనం ఇంగ్లీష్లో చెప్పొచ్చు. కానీ భారతదేశ చరిత్ర ఇంగ్లీష్లో చదవాల్సిన కర్మ మనకేంటి? ఏ భాష వాళ్ళు ఆ భాషలో చదువుకోవాలి. తెలుగు వాళ్ళు తెలుగులో చదువుకోవాలి, బెంగాలీ వాళ్ళు బెంగాలీలో చదువుకోవాలి. ఆధ్యాత్మికత ఒక మతం, మత సిద్ధాంతాలు, భారతం, రామాయణం ఇంగ్లీష్లో చదువుకోవాల్సిన అగత్యం ఏమిటి? మనకి తెలుగులో చదువుకోవాలి, బెంగాలీ వాళ్ళు బెంగాలీలో చదువుకోవాలి. కొన్ని రెండు భాషల్లోనూ చెప్పాల్సిన అగత్యం ఉంటుంది. ఉదాహరణ న్యాయశాస్త్రం ఉంది. భారతదేశంలో ఉన్న న్యాయశాస్త్రంలో న్యాయ సూత్రాలు అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయి. కానీ ఆచరించే తెలుగు వాళ్ళు అంచేత శాస్త్రం ఇంగ్లీష్లో చెప్పినా కూడా ఆచరణ వచ్చేటప్పుడు తెలుగులో చెప్పాల్సి వస్తుంది. అంచేత కొన్ని పాఠ్యాంశాలు రెండు భాషల్లోనూ చెప్పాలి. ఈ విధంగా ఏ పాఠ్యాంశం ఏ భాషలో చెబితే సరి అయిందో నిర్ణయించుకుని అలా చెప్పాలి తప్ప మొత్తం అన్ని భాషలు అన్ని పాఠ్యాంశాలు ఒకే భాషలో ఉండాలి, అన్ని ఇంగ్లీష్లో ఉండాలి, ఇంగ్లీష్లో తెలుగులో ఉండాలి అన్న సిద్ధాంతం చాలా చాలా తప్పని నా అభిప్రాయం. దాన్ని మార్చగలిగితే మనకి చాలా సమస్యలు మారుతాయి. ఇక్కడ భాష నేర్పించేటప్పుడు, తెలుగు భాష నేర్పించేటప్పుడు ఎంత స్థాయిలోనైనా నేర్పించవచ్చు. ప్రాథమిక స్థాయి నుంచి డిగ్రీ వచ్చేదాకా, ఎంఏ దాకా, పిహెచ్డి దాకా మొత్తం అంతా కూడా తెలుగులోనే ఉండొచ్చు. అలాగే ఇంగ్లీష్లోనే ఉండొచ్చు. భాష నేర్పడం వేరు, మిగతా అంశాలు నేర్పడం వేరు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్పొచ్చును. అసలు మీకు నేను ఇచ్చే సలహా అంటూ ఏమన్నా ఉంటే, ఈ తెలుగు కూటమి అన్న ఇది మీరు 10 ఏళ్ల నుంచి నానా అవస్థ పడుతున్నారు రకరకాలుగా, అనేక రకాలుగా. ఇందాక పిల్లల పద్యాలు చదువుతుంటే మా ఆనందం వేసింది. ఒక్కసారి మనం ఈ ప్రయత్నం మొదలుపెట్టి 10 ఏళ్ళు అయింది. ఈ 10 ఏళ్లలో మనం ఏం చేద్దామని మొదలుపెట్టాము, ఇప్పటిదాకా సాధించింది ఏమిటి అని ఒకరోజు కూర్చుని బేరీజ్ వేసుకోమని నేను కోరుకుంటున్నాను. మనం ఏం చేద్దాం అనుకుని మొదలుపెట్టాము, మనం మొదట ఆదర్శాలు ఏమిటి, ఇప్పుడు వాటిని ఎంతవరకు సాధించగలిగాము, వాటి మూలాన ఎంత మార్పు వచ్చింది, సహజమైన మార్ప, అది లేకపోతే తెచ్చిపెట్టుకున్న మార్ప, మనం ఇప్పుడు సవరించుకోవాలా, మనం చేస్తున్న పనులలో మనం ఏమైనా సవరించుకోవాలా, వీటిని గురించి ఒకసారి ఆలోచించుకుని ప్రణాళిక దాన్ని బట్టి సవరించుకుంటే బాగుంటుంది. మీరు చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ నాకు అనిపించింది ఏంటంటే 10 ఏళ్ల తర్వాత ఒకసారి కుర్చీలో కూర్చుని, అబ్బాయి మనం ఏం చేసాము ఇప్పటిదాకా, మన ప్రయాణం సరైన దిశలో జరుగుతుందా, జరుగుతుంటే ఎక్కడ మనం ఇంకా ఎక్కువ చేయాలి, ఎక్కడ తగ్గించుకోవాలి. అంటే కొన్ని ప్రయత్నాలు ఏమీ ఫలితం ఇవ్వవు, కొన్ని ఫలితాలు మనం అనుకోకుండా ఫలితం ఇస్తాయి. సో అలా ఒక బేరీజ్ వేసుకుని ప్రణాళికను సవరించుకుంటే చాలా చాలా మంచిది. మీ ఉద్దేశాలకి అది కొంచెం ప్రాణవాయువులో వస్తుంది అని నేను అనుకుంటూ, ఆఖరిసారిగా నేను కోరుకునేది ఏంటంటే, మన ఆలోచన విధానంలో వ్యతిరేక భావాలను తగ్గించుకోవాలి. అంటే నేను చాలాసార్లు వింటూ ఉంటాను, భాషోద్యమంలో ఉన్న వాళ్ళు చాలామంది ఎప్పుడూ చెబుతూ ఉండడం, అక్కడ ఇంత దౌర్భాగ్యంగా ఉంది, ఇంత చండాలంగా ఉంది, వాళ్ళు అలా చేయట్లేదు, వీళ్ళు ఇలా చేయట్లేదు, ఆ ప్రభుత్వం వాళ్ళు ఇలాగ రకరకాలుగా అన్నీ మనం నెగిటివ్లు చెప్పుకుంటూ ఉంటాం.
దాని బదులు ఉన్న దాంట్లో ఏం బాగుంది ఇప్పుడు మనకి, తెలుగు ఇప్పుడు ఇందులో ఎక్కడ బాగుంది మనకి, తెలుగు బాగున్న అంశాలు మనం ఎలాగ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుని కొంచెం సవరించుకుంటే అది అంటే తెలుగులోనే చెప్పాలి అంటే వ్యతిరేక భావాలని సద్దుమణగనిచ్చి మనకి ఉత్సాహం కలిగించేవి, బాగా జరుగుతున్న వాటిని మరింత బాగా చేసుకోవడానికి కావాల్సినటువంటి పాజిటివ్ భావాలని పెంచుకోవడానికి మంచి అవకాశం ఇది. 10 ఏళ్ల వ్యవహారం, 10 ఏళ్ల సమీక్ష అని నేను భావిస్తున్నాను. సో తెలుగు గొప్ప భాషే, కానీ కనుమరుగు అవుతోంది. అంటే అందులో ముందు మాటలో నేను కొంత రాశాను. అంటే ఇంగ్లీష్ వస్తేనే కానీ ఉద్యోగాలు రావు అన్నది చాలా దురదృష్టవశాత్తు మన తెలుగునాట పడిపోయింది. అది అది నిజం కాదని అందరికీ తెలుసు. ఉదాహరణకి అమెరికాలో ఉన్న నల్లవాళ్ళందరికీ ఇంగ్లీష్ బ్రహ్మాండంగా వచ్చు, కానీ అందరికీ ఉద్యోగాలు ఉన్నాయా? లేవు. జపాన్ వాళ్ళని తీసుకోండి, చైనా వాళ్ళని తీసుకోండి. చైనా మొత్తం మీద ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అంతా మొత్తం అయితే 30 కూడా లేవు చైనా మొత్తం మీద. మనకి మా కాకినాడలో ఉన్నవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లే, 1-2 వెతికితే తెలుగు మీడియం కనపడుతుంది. మరి చైనా వాళ్ళు వాళ్ళ సాంకేతిక విద్య అన్నీ కూడా చైనా భాషలోనే చేసుకోగలిగారు కదా. దురదృష్టవశాత్తు మనకి ఇప్పుడు అవకాశం లేదు. లేదు లేదు అని ఎందుకు అంటున్నాను అంటే రాలేదు. ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలన మూలాన మనకి సాంకేతికంగా మన భాషలో అభివృద్ధి చెందే అవకాశం మనం పోగొట్టుకున్నాం. ఇప్పుడు మొదలు పెడితే ఇంకొక 500 సంవత్సరాలకు మనకి రావచ్చు, మొదలు పెట్టొద్దని కాదు, కానీ ప్రస్తుత పరిస్థితిని బట్టి మనం ఇంగ్లీష్ నేర్చుకుంటేనే అన్న భావన తప్పు అని చెప్పడానికే చైనా ఉదాహరణ కానీ, ఫ్రాన్స్ కానీ, వాటి వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చెప్పరు, అన్ని వాళ్ళ భాషలోనే చెప్పుకుంటారు. మనకు అవకాశం లేకపోవడం మూలాన మనం ఇప్పుడు ఇంగ్లీష్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుకోవాలి. అంతకంటే ముఖ్యంగా తెలుగుకి ఎక్కడ పెద్దపీట వేయాలో అక్కడ పెద్దపీట వేయాలి అని అందరికీ తెలిసిందే. నేనేం కొత్తగా ఏమీ చెప్పట్లేదు. చేత ఇటువంటి ఆదర్శంతో స్థాపించిన తెలుగు కూటమి మీరు నిరాటంకంగా 10 ఏళ్ల నుంచి నెలకి 2 సార్లు కలుసుకుంటూ ఇలాగా అందరి చేత అభిప్రాయాలు తీసుకుని మాట్లాడుతూ పిల్లల చేత తెలుగు మాట్లాడిస్తూ చేస్తున్న మీ ప్రయత్నాలకి పాదాభివందనం చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఒక్క నిమిషం ఆగండి, కొంచెం ఏమనుకోవద్దు. చెప్పండి. మీ కాదులేండి. ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. ఒక్క నిమిషం. ఒక పద్ధతి. ఇక్కడ ఏదో స్క్రీన్ స్కేన్ చేశారు. కోయిల గొంతులో కమ్మని రాగం మా తెలుగు, అమ్మలాలనలో అమృతం మా తెలుగు. అది ఒక శక్తి, అది ఒక భక్తి, అందరి గుండెకు గమన విముక్తి. అది ఒక శక్తి, అది ఒక భక్తి, అందరి గుండెకు గమన విముక్తి. మా తెలుగు, మా సంధ్యా వెలుగు, మా తెలుగు, మా సంధ్యా వెలుగు.
కృష్ణ గోదావరి నదులు వలే గలగలలా పారేటి భాష నేను అనుకోకుండా చాలా సీరియస్ గా మాట్లాడేసాను, క్షమించాలి. ఏం లేదండి. ఇక జనం మీరు వారిని ప్రశ్నించాలా? మాట్లాడేవారు ఎవరైనా ముందు ఈ గత 15 రోజులు ఏం చేశారో చెప్పాలి, వచ్చే 15 రోజులు ఏం చేయబోతున్నారో చెప్పాలి. అలా చెప్పకుండా మాట్లాడే వారిని మోగపుచ్చుతారు మనవాళ్ళు. ఇప్పుడు నేను ఈ 15 రోజుల్లో వీరిని ఒప్పించి బొమ్మలు తెప్పించి, సరే తర్వాత పురాణం గారు కూడా కష్టపడ్డారనుకోండి, ఈయన గారిని తెచ్చాను, మళ్ళీ 15 రోజుల్లో ఇతర పనులతో పాటు ఒక మంచి మనిషిని పట్టుకొని వస్తాను. ఇప్పుడు ఇక చిట్టెన్ రాజు గారి వైపు రాళ్ళు వేయటం మొదలు పెట్టండి, గట్టి ప్రశ్నలు అడగండి. నమస్కారం సార్, వంగూరి వారు. నమస్కారం అండి. డాక్టర్ మూర్తి రేమిళ్ళ గుర్తుందనుకుంటా. చెప్పండి మూర్తి గారు. బాగుంది మీరు చెప్పింది. అయితే ఇక్కడ మన సమస్య ఈ తరం వాళ్ళకి మాట్లాడడం, అది వాడడం ఇది వాడడం అని కాదు. తర్వాత తరానికి ముందు కోదండరామయ్య గారు చెప్పినట్టు నా ముందు ఇది చెప్తాను. నేను గత 15 రోజులు కరెక్ట్గా 15 రోజులు అమెరికాలో ఉండి ఇవాళ ఉదయమే వచ్చాను. నేను 15 రోజుల్లో చేసిన పని ఏంటంటే, అక్కడ ఒకళ్ళ ఇంట్లో ఒక సెకండ్ స్టాండర్డ్ చదువుతున్న అబ్బాయి ఉంటే వాడితో కొన్ని తెలుగు అక్షరాలు దిద్దించి వాళ్ళ తాతగారికి, వేరే తాతగారు వాళ్ళకి కూడా పంపించేలా చేసి వచ్చాను. సరే, అయితే విషయంలోకి వస్తే ఇప్పుడు మనము ఈ తరం వాళ్ళు, ఇప్పుడు నా అభిప్రాయం కూడా ఏమిటంటే, ఈ కూటమిలో ఆ ఉన్న 40-50 మంది మనలో మనం మాట్లాడుకోవడమే తప్ప కొత్త తరాన్ని, యువతరాన్ని తీసుకురాలేకపోతున్నాము. అంటే ప్రధానమైన సమస్య ఎక్కడ అంటే, తర్వాత తరానికి దీన్ని అందించడం ఎలాగా, కొనసాగించడం ఎలాగా అని. ఇప్పుడు మీరు నేను ఎవరు ఏది ఇచ్చినా వీలైనంత మటుకు తెలుగులోనే చదువుతాం, తెలుగు పుస్తకాలు చదువుతాం. దాన్ని అధిగమించడం ఎలాగా కొత్త తరానికి. నేను ఈ మధ్యన ఇంకోటి మన గారపాటి వారిది విన్న తర్వాత అందరికీ ఇదే చెప్తున్నా, పోయిన నాయన నువ్వు ఇంగ్లీషు ప్రపంచంలో, ఇంగ్లీషు ఉద్యోగంలో బతికినా మనం ఇలా వదిలేస్తే కొన్ని వేల మందికి తెలుగు ఉద్యోగాలు, తెలుగు సినిమాలు అన్నీ కూడా కనుమరుగైపోతాయి, వాళ్ళ జీవితాలు ఉండవు. నీకు అక్కర్లేకపోయినా వాళ్ళ కోసమైనా తెలుగును కొనసాగించు, ప్రతి ఆదివారం పిల్లలకి నేర్పించండి, వాళ్ళు ఏ దేశంలో ఏం చదువుకున్నా ఏం చేసినా కాబట్టి నేర్పించండి, కనీసం ఇంట్లో మాట్లాడండి అని నేను ఇచ్చే ఉచిత సలహాలు. సరే, దీని మీద మీ అభిప్రాయం. తర్వాత తరానికి అందించడం ఎలాగా అనేది ఇప్పుడు సమస్య. ఇక్కడ తరువాతి తరం అంటే 2 రకాలుగా చూడాలి. ఒకటి, అమెరికా, ఆస్ట్రేలియా ఇలాగ మనం విదేశాల్లో ఉన్న మా తర్వాతి తరం, అంటే విదేశాల్లో ఉన్న మా తర్వాత తరం. ఇప్పుడు మీరు చెప్పింది, ప్రస్తావించింది విదేశాల్లో ఉన్న మా తర్వాత తరం కాదు. నేను చెప్పింది ఆ దృష్టితో కాదు. మాదంటే మీ దగ్గరే బాగుంది. నిన్నే మన బడి సిలికాన్ కాదు, నేను చెప్పేది తరాలు అన్నది ఇక్కడ. ఒకటి విదేశాలలో ఉన్న తర్వాతి తరం, రెండోది భారతదేశంలో ఉన్న తర్వాత తరం. సరే, ఈ రెండిటికి పొంతం లేదు. ఇక్కడ చేసే పని అక్కడ పనికిరాదు, అక్కడ చేసేది ఇక్కడ పనికిరాదు. సో దేనికది విడిగా చూడాలి. అవును. విదేశాల గురించి ముందు ఒక క్షణం చెప్తాను. విదేశాలలో ఆస్ట్రేలియా కానీ, అమెరికా కానీ, మరో చోట కానీ ఉన్నటువంటి రెండో తరం పిల్లలు, అమెరికాలో ఉన్న వాళ్ళకి మా తర్వాత పుట్టిన మా తర్వాత పిల్లలు అమెరికన్ సిటిజన్స్. వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ గానే పెరుగుతారు.
వాళ్ళకి మనం తెలుగు ఏదో చిలక పలుకులు మాతృభాష కాబట్టి నేర్పించడం తప్ప వాళ్ళకి తెలుగు భాషకి ఏ విధమైనటువంటి కోరిక, అవకాశము ఏ విధంగానూ లేవు. సో, దానికి ఇక్కడ జరుగుతున్న ప్రయత్నాలన్నీ కూడా ఒక స్థాయిలో ఉన్నాయి. ఇంకా బావుండాలి, అది వేరే సంగతి. మా తెలుగు బడి గాని, చిలకానాంధ్ర వాళ్ళ మనబడి గాని, ఇవన్నీ కూడా ఆలు నేర్పిస్తాం, భాష నేర్పిస్తాం. కానీ అది దాటి ఒక సారస్వతాన్ని ఆనందించడానికి కానీ, ఒక కవిత్వం, పద్యం రాయడానికి కానీ చేసేది విదేశాలలో అది జరిగే పని కాదు. ఎందుకంటే వాళ్ళు భారతీయులు కాదు. వాళ్ళ మాతృభాష తెలుగని మనం అనుకున్నా కూడా అది కాదు. సో, విదేశాలలో ఉన్న సమస్య వేరు. అసలు సమస్య అది కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వచ్చిన 30 సంవత్సరాల యువకుడికి తెలుగు రాయడం రాదు. తెలుగు చదవడం రాదు. మౌలికమైన సమస్య భారతదేశంలో ఉంది. అక్కడ యువతరానికి ఎలాగా అన్నది ఆలోచించుకోవాలి. అక్కడ యువతరానికి బాగుంటే ఇక్కడ యువతరానికి బాగుంటుంది. ఎందుకు కూడా చెబుతాను. ప్రపంచాన్ని అంతటి కలుపుతున్నది ఇప్పుడు ఇంటర్నెట్లు, వాట్సాప్లు ఇవన్నీ కూడా. మీరు గమనిస్తే ఈ ఫేస్బుక్లు, వాట్సాప్లు ఇవన్నీ వచ్చిన తర్వాత యువతరంలో తెలుగు భాష చైతన్యం అపారంగా పెరిగింది. మీరు ఫేస్బుక్ కానీ మరొకటి కానీ చూస్తే తెలుగులో పద్యాలు రాసేవాళ్ళు, ఛందస్సుతో సహా పద్యాలు రాసేవాళ్ళ ఆసక్తి యువతరంలో చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే కంప్యూటర్ వాడకంలో వాళ్ళకి చాలా సౌలభ్యం వచ్చి మాతృభాష మీద చాలా అభిమానం కొద్దీ వాళ్ళు చేస్తున్నంత శ్రమ మీరు ఆశ్చర్యపోతారు. ఎవ్వరికి తెలియదు. కంప్యూటర్ ప్రపంచంలో తెలుగు పద్యాలు రాయడానికి కొన్ని వందల గ్రూప్స్ ఉన్నాయి. అన్నిట్లోనూ పాల్గొనేది ఎక్కువ మంది యువతరం. వాళ్ళు కూడా ఏమిటి, భారతదేశంలో ఉన్నప్పుడు తెలుగు చదవడం అవకాశం లేక దీన్ని వాడుకుంటున్నారు. సో, సమస్య భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కొన్ని తరాల పాటు తెలుగు నేర్పించకపోవడం అన్నదే మన దౌర్భాగ్యం. అంచేత 3 తరాల పాటు తెలుగు చదవడం రాకుండా అమెరికా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలుగు భాష మీద అభిమానం లేక కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత అభిమానం తీర్చుకోగలుగుతున్నారు. సో, అక్కడ సంస్కరించాలి. సో, విదేశాలలో 2వ తరం వేరు, భారతదేశంలో 2వ తరం వేరు. అక్కడ మౌలికంగా మీరు గనక ఈ సమస్యకి పరిష్కారం చూపించగలిగితే, అంటే తెలుగు భాషని కనీస సమాన స్థాయిలో అయినా కూడా నేర్పించగలిగితే ఇంగ్లీష్‌తో పాటు సమస్య తగ్గుతుంది. ప్రత్యేకమైన ఇది ఏం లేదు. ఒకటే మార్గం. విద్యా విధానంలో తెలుగుకి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత ఇచ్చి తీరాలి ప్రభుత్వాలు. దాన్ని సాధించడానికి కోదండరామయ్య గారు, కొన్ని వేల కోదండరామయ్యలు గారు రావాలి. ఆ ప్రయత్నం మనం ఒక పట్టాన వెళ్ళి చంద్రబాబు నాయుడిని కలవలేము. నాబోటిగాడు వెళ్ళి కలిసినా కూడా మడతడిపు వస్తుంది. ఉన్నమాట చెప్తాను. నేను చాలాసార్లు కలిశాను, చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఇందాక చెప్పినవన్నీ కూడా. కానీ రాజకీయ వాళ్ళ దృష్టిలో తెలుగు భాష రాజకీయానికి పనికి రాదు. తెలుగు భాషని గనక వాళ్ళు పెంపొందించాలని చెప్పేసి పై మాత్రలు చెబుతారు. కానీ నిజంగా గనక వాళ్ళు చేయదలుచుకుంటే రాజకీయంగా వాళ్ళకి వ్యతిరేకత చాలా ఎక్కువ ఉంది. లోతుల్లోకి వెళ్ళదలుచుకోలేదు. వాళ్ళకి ఓట్ బ్యాంక్ లేదు భాషకి. భాషను కనుక నెత్తికెచ్చుకుంటే ఒక ముఖ్యమంత్రి కానీ వాళ్ళు కానీ
ఒక రకమైన ఓట్ బ్యాంక్ వాళ్ళకి రాదు, ఉన్నది పోతుంది. అంచేత ఆ సబ్జెక్ట్ ఉంటుకోరు. స్పష్టంగా ఒక ఆయన చెప్పిన మాట ఇది. తెలుగు భాషను కానీ సాహిత్యాన్ని కానీ మేము అందరం ఎక్కిస్తే మా ఓట్ బ్యాంక్ ఫలానా ఓట్ బ్యాంక్ అనేది పూర్తిగా పోతుంది. అంచేత మేము ఆ సబ్జెక్ట్ ముట్టుకోమని చెప్పారు మాకు. సో సమస్య అక్కడ మౌలికంగా అక్కడ ఉంది. దీన్ని ఇంకా ఫిలసాఫికల్గా సైంటిఫిక్గా చెప్పాలంటే భాషకి ధన సంపాదనకి ఉన్న చిక్కుముడి విడేదాకా ఈ సమస్యకి పరిష్కారం లేదు. అంటే ఏమిటి, డబ్బు సంపాదనకి ఇంగ్లీష్ ముఖ్యం, డబ్బు సంపాదనకి తెలుగు ఆటంకం అనేటువంటి దౌర్భాగ్యమైన మన ఆలోచన విధానం మారేదాకా, ఉద్యోగాలకి ధన సంపాదనకి తెలుగు భాషకి ఉన్న చిక్కుముడి విడేదాకా, దేనికి దానికి విడేదాకా ఈ సమస్యకి పరిష్కారం లేదు. దాన్ని ఎలాగ ఎవరు కొడతారో మనం ఏం చెప్పలేం. మళ్ళీ ఏ సిపిలోనో వస్తాడు, రావాలి. భాష మరణశయ మీద ఉన్నప్పుడు ప్రాణవాయు పోయడానికి ఎవరో వస్తారు, మరో కోదండరామయ్య గారు వస్తారు. సో మనకి మౌలిక సమస్య అక్కడ అయితే విదేశాల్లో రెండవ తరం నుంచి మనం మాట్లాడక్కర్లేదు. అది సామాజిక సమస్య, భాష సమస్య కాదు. ఇక్కడ భాష సమస్య విదేశాల్లో రెండో తరంకి ఎవరికి ఉంది అంటే స్పానిష్ వాళ్ళకు ఉంది. ఎందుకంటే అమెరికాలో 10% వాళ్ళు ఉన్నారు కాబట్టి. సంఖ్యాబలం అంటే మీకు చెప్పిన దానికి నేను సమాధానం చెప్పాను అయితే ఇది కానీ అభిప్రాయం మటుకు చెప్పాను. అదే దీనికి మనం ఎవరో వెంటనే సమస్య పరిష్కారాలు చూపించలేము, చర్చించుకుంటూ ఉండడమే. ఉంటాను. మంచిదండి, ధన్యవాదాలు. అంటే పరిష్కారం చూపించడానికి మనకి ఏం కావాలో స్పష్టత ఉంటే దాన్ని బట్టి పరిష్కారం రావచ్చు. ఇప్పుడు ఉదాహరణకి సిలికానాంధ్ర వాళ్ళు చేస్తున్న మనబడి కార్యక్రమంలోనే పిల్లలు హాయిగా బ్రహ్మాండంగా ఛందస్సుతో సహా పద్యాలు రాస్తారు. 10,000 మంది పైగా వాళ్ళకి విద్యార్థులు ఉన్నారు. సమస్య పరిష్కారం ఉంది అక్కడ, లేకపోలేదు. కానీ మొత్తం అమెరికాలో ఉన్న తెలుగు యువతరం అందరికీ కూడా అది రావాలి అంటే ఎలా సాధ్యపడుతుంది? అది ఒక్క మనబడితో చాలదు కదా, అది మొత్తం విద్యా విధానంలో మార్పు కావాలి కదా, అది సమాజంలో మార్పు రావాలి. కొంతమంది వ్యక్తులు పూనుకుంటే అవ్వదు. అవును. సో అది ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. మనబడి వాళ్ళకి నేను చాలాసార్లు చెప్పాను, మీరు అమెరికాలో కంటే కూడా ఇండియాలో కావాల్సి వచ్చిందయ్యా, ఆంధ్రప్రదేశ్లో పెట్టండి మీ తెలుగు బడులు, అక్కడ నేర్చుకుంటారండి. నేను మొన్న ఆనంద్ గారిని సిలికానాంధ్ర యూనివర్సిటీలో కలిసినప్పుడు అదే చెప్పాను. మీ పుస్తకాలు కావాలండి, మనబడివి మొత్తం 10 క్లాసులకి మీరు చెబుతున్నవి, మీరు వాళ్ళని ఎలాగా ఆకర్షించగలుగుతున్నారో, అంత బిజీగా ఉన్న లైఫ్ లో కూడా వాళ్ళు పేరెంట్స్ శనాద్వారాలు వాళ్ళని పొద్దున్నే దింపి వీళ్ళు వెళ్ళి కూరలు కొనుక్కుని సమాన్లు కొనుక్కుని మళ్ళీ వచ్చి వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి మళ్ళీ సంగీతానికో నాట్యానికో పంపిస్తూ అంత కష్టపడుతున్నారు. మీరు అన్నదానికి రెండో తరం అమెరికాలోకి నేను సమస్య అనుకోను. ఇక్కడున్న వాళ్ళకే ముఖ్యమైన సమస్య అయిపోతుంది. వీళ్ళు కావాలనుకుంటే ఇప్పుడు జర్మనీను ఫ్రాన్స్ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు జర్మన్ భాష ఫ్రెంచ్ భాష నేర్చుకోవట్లేదు. మొత్తం తెలుగు మీడియం అనే ఉద్యమాన్ని కూడా నేను పర్సనల్ గా వ్యక్తిగతంగా దాన్ని అంత ముందుకు తీసుకెళ్ళి నేనేమంటానంటే, మీరు ఏ వృత్తిలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా తెలుగు మాట్లాడండి, చదివి అర్థం చేసుకునే స్థాయిని పిల్లలకి ఉంచండి, కొనసాగించండి. పరిరక్షణ పరివ్యాప్తి ఇవి రెండే పదాలు నా దృష్టిలో. నేను చెప్పిన దానికి చివరి ముగింపు ఏంటంటే, ఇప్పుడు అమెరికాలో మనబడి వాళ్ళు ఎంత కష్టపడి తెలుగు నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చేయవలసిన దౌర్భాగ్యం వచ్చింది. అవును, ఎందుకంటే అక్కడ వాళ్ళు స్కూల్కి వెళ్తే తెలుగు చెప్పరు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో స్కూల్లో తెలుగు చెప్పట్లేదు కాబట్టి ఇక్కడలాగే మీరు కూడా వారాంతంలో 2 గంటలు తెలుగు చెప్పించాలి విడిగా. ఎందుకంటే అక్కడ చదువుకున్నంత ఇంగ్లీష్లో చదువుకుంటున్నారు, అక్కడికి ఏదో పెద్దవాళ్ళకి ఏదో వచ్చేసినట్టు. అవునండి. సో తెలుగు భాషను ప్రభుత్వం నేర్పించకపోతే ప్రజలు వాడంతటి వాళ్ళు నేర్పించుకుని తీరాలి, మరో మార్గం లేదు మీకు. అవును. ఇంద్రపురి ఆదిత్య మాట్లాడయ్యా.
ఎస్ అండి. కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫోన్ సంఖ్యలు రాయండి. నువ్వు మోగబోయి ఉన్నావు. ఆదిత్య గారు చెప్పండి. నమస్కారం అండి. నా పేరు ఆదిత్య, నమస్కారం. ఇంద్రపురి జిల్లా నుంచి. చెప్పండి. సామాజిక మాధ్యమాల్లో తెలుగు పరిరక్షణకు సంబంధించి ట్వీట్లు చేస్తూ వస్తున్నాను. అలాగే రచ్చబండ వీడియోలకు సంచాలు రాశాను. మరియు టెలిగ్రామ్ లో నేను తెలుగు నేర్చుకుందామనే సమూహాన్ని నిర్వహిస్తున్నానండి. అందుకోసం తెలుగు కూటమి నుంచి నాకు 5,000 రూపాయల కానుక అందించారు. చాలా నా సంతోషం. సహాయ సహకారాలు నేను ఇలాగే అందిస్తానండి. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. సుధాకర్ రావు గారు మాట్లాడండి. మాట్లాడే ముందు 15 రోజుల క్రితం ఏం చేశారు, వచ్చే 15 రోజులు ఏం చేయబోతున్నారు చెప్పాలి. తెలుగు భాషాభిమానులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా రాజు గారికి నమస్కారం అండి. మీరు చాలా కుండబద్దలు కొట్టినట్టుగా ఉన్న విషయాన్ని చక్కగా చెప్పారు. ముందు మన ఇల్లు బాగుపరచుకోకుండా సమాజాన్ని బాగుపరచుకోవాలనుకోవడం అనేది అది మూర్ఖత్వమే అవుతుంది. ఖచ్చితంగా చెప్పారు. అయితే నేను ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి మాట్లాడుతున్నానండి. నేను గత 20 సంవత్సరాలుగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. వృత్తిరీత్యా నేను ఆంగ్లోపాధ్యాయుడిని. అయినప్పటికీ మన మాతృభాషని బతికించుకోవడం కోసము 30 రోజుల్లో తెలుగు నేర్పించాలి అనే ఉద్దేశంతో ఒక పుస్తకాన్ని కూడా రాసి నాకు పరిచయమైన ప్రతి వాళ్ళకి ఇది నేను అందిస్తూ రోజు కనీసం ఒక 5గురి కన్నా ఇవ్వాలి అనే తపనతో నేను ఉడతా భక్తిగా ఎంతో కొంత తీసుకొని ఆ బుక్స్ ఇస్తూ ఉంటాను. దీనిలో మనం కొన్ని కొత్త ప్రయోగాలు చేశామండి. అంటే ఎందుకంటే తెలుగులో కొన్ని సౌండ్స్ కి కొన్ని ఉచ్చారణలు స్పష్టంగా లేవు. దానికి కొన్ని కొత్త అక్షరాలని జోడించామన్నమాట. అయ్యా, మీరు ఇంతకు ముందు ఏం చేశారో చెప్పలేదు, ఏం చేయబోతున్నారో చెప్పలేదు, అందుకని మిమ్మల్ని ఎవరు మోగబుచ్చారు. చాలా సంతోషం అండి సుధాకర్ గారు. మీరు మోగబుచ్చుకోవడం నుంచి బయటికి రండి. కావాలంటే మీరు బయటికి రావచ్చు. మైక్ బొమ్మ మీద వేలు పెట్టండి. చాలా సంతోషం సార్. నేను గత 15 ఏళ్లుగా ఇదే చేస్తూ ఉన్నా. డైలీ నా పని ఇదే అండి. తెలుగుని వ్యాపింపజేయడమే నా పని. తెలుగు భాషా ఉద్యమాన్ని నేను నా వ్యక్తిగతంగా నిర్వహించుకుంటున్నాను. ఇది ఒకళ్ళు ఎవరో చెప్పాలి, ఎవరో చెయ్యాలి అంటే కుదరదు. మనకై మనం చేసుకుంటూ వెళ్ళాలి అనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నామండి. ఆ పనిలో భాగంగా నా దృష్టిలోకి వచ్చినటువంటి కొన్ని లోపాలని, అంటే మనము ఈ భాష కూడా నది ఎట్లాగైతే వెళ్తుందో పరిణామ క్రమంలో ఈ భాష కూడా ఎన్నో పరిణామ క్రమాలు దాటుకుంటూ వచ్చింది. సో మన భాషలో కూడా ఒక చిన్న మార్పులు తీసుకురావాలని అనిపించింది. ఆ మార్పులు కూడా చేసుకున్నాను. మీకు కొంతమందికి చెప్పాను అనుకుంటాను. ఒక 2 నిమిషాలు టైం ఇస్తే నేను ఒక వివరంగా చెప్తాను. ఒకసారి అందరూ ఉన్నారు కాబట్టి. దీంట్లో ముఖ్యంగా వచ్చేసి మనం ఏంటంటే తెలుగులో కొన్ని అక్షరాలని మనం పలకలేము యాజ్ ఇట్ ఈజ్ గా ఇంగ్లీష్ లో ఉన్నట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అని ఉందనుకోండి. బ్యాంక్ అనేటటువంటి ఒక చిన్న ఆ మాటని బ్యాంక్ అని రాస్తున్నాం. ఆ బ్యాంక్ అనకూడదు, అది బ్యాంక్ మాత్రమే. ఎందుకు రాస్తున్నామంటే ఆ అనే సౌండ్ మనకి తెలుగులో లేదు కాబట్టి దానికి ఒక అక్షరాన్ని తీసుకొని వచ్చాము. ఇప్పుడు అలాగే గ్యాస్ అన్నారనుకోండి, గ్యాస్ అని రాస్తాం. తెలుగులో కూడా పెద్ద అక్షరాలు రాస్తారు, క్యాష్ బ్యాక్ అని. క్యాష్ బ్యాక్ అని రాస్తారు. క్యాష్ బ్యాక్ కాదు, క్యాష్ బ్యాక్. ఆ అనే సౌండ్ లేకపోవడం వల్ల ఈ తప్పులు రాస్తున్నాము. ఈ ఉచ్చారణను తప్పుగా మనం పిల్లలకు కూడా చెప్తూ పోతున్నాం. సో దీన్ని పరిష్కరించడం కోసం మనం కొత్త అక్షరాలను కూడా దీంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మనం ఈ పరిణామ క్రమంలో మనం కూడా మార్పుకు మన భాషను కూడా మారాలి, అంటే ఆ అక్షరాలను కూడా మనం జోడించుకోవాలి. ఎందుకు జోడించుకోవాలంటే మనం ఎప్పుడైతే అప్డేట్ కాకపోతామో అవుట్డేట్ అయిపోతాం. ఒక్క నిమిషంలో ముగించాలండి. ఒక్క నిమిషంలో ముగించాలి. ఒక్క నిమిషంలో ముగిస్తాను. మనం ఎట్లా మన భాషలోకి ఇతర భాష అన్య భాషా పదాలని రాకుండా ఆపలేం కాబట్టి ఆ వచ్చిన భాషా పదాలనైనా సరే కరెక్ట్ గా పలకాలి కదా, ఆ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా ఉండాలి కదా. దానికోసమే ఈ మార్పులు తీసుకొచ్చాము. మీరందరూ కూడా దీన్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఈ మిగతా వివరాలన్నీ కావాలంటే మన బుక్ లో ఉన్నాయి. కావాల్సిన వాళ్ళకి నేను పంపిస్తాను, అడ్రస్లు ఇచ్చిన వాళ్ళకి. అలాగే నేను PDF కూడా మన గ్రూప్ లో షేర్ చేశాను. మీరు కావాల్సిన వాళ్ళు తీసుకోండి. అది ఒక 120 పేజెస్ ఉంటుంది. ఒక 30 days లో తెలుగు ఎట్లా నేర్పించాలి అనేది చాలా స్పష్టంగా ఉంటది.
నేను కూడా ఈ గత 15 ఏళ్ళుగా ఇదే పని చేస్తూ ఉన్నానండి. నేను ఆంగ్ల ఉపాధ్యాయుని అయినప్పుడు కూడా తెలుగు భాష కోసం ఇదైతే చేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ చాలా సార్. సంతోషం అండి. మీరు సూచించిన ఆ మార్పు ప్రచారం చేయండి బాగా, అందరికి తెలిసేలాగా. తప్పకుండా సార్, చేస్తూ ఉన్నాను. నా శాయశక్తిలో చేస్తూ ఉన్నాను సార్. ఇంకా చేయడానికి ట్రై చేస్తాను. మీ బోట్ వల్ల సహాయ సహకారాలతో ఇంకా ముందుకు వెళ్ళడానికి అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. నేను దాసోజు పద్మావతి. చెప్పండి. 2 రోజులుగా ఈ పద్యాల పోటీ కోసం పిల్లల పేర్లు తీసుకోవడము, వాళ్లకు దానిలో ఎవరెవరు ఏ పేర్లు ఏంటి ఆ కార్యక్రమం ఒకటి, మా కళాశాల పిల్లలకు తెలుగులో చెప్పడం ఒకటి, రానున్న 15 రోజులు కూడా ఈ కార్యక్రమం ఇలాగే నిర్విఘ్నంగా కొనసాగించడం. ఈ 15 రోజులు చాలా బాగుంది. అలా చేస్తున్నాం సార్. సార్, ఈనాటి కార్యక్రమంలో మీరు పాల్గొనడము, మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడడము, ఎందుకంటే మీరు కనిపించిన దానికన్నా మీ గురించి మాకు వినిపించింది ఎక్కువ, మేము పరోక్షంగా చూసింది ఎక్కువ, కాబట్టి మంచిగా అనిపించింది. చాలా సంతోషం. ఏమి జరుగుతుంది అనేది క్షేత్రస్థాయిలో కళ్ళ ముందు ఉంచారు. అయితే ఇందాక సార్ సార్ మీరు విన్నవని నమ్మకండి, మంచివాడిని నేను. మంచిగా చెప్పారు సార్. అంటే తెలుగు భాష కోసం ఏం చేస్తున్నా చేయూతనిస్తాను అనేది చాలా విలువైన మాట కదా సార్. అయితే మీరు ఇన్ని చేస్తున్నారు కనుక ఇక్కడ కూడా మన స్థాయిలో మనం ఏం చేద్దాము యువతరానికనే చిన్న ప్రణాళిక కూడా ఏమైనా రచిస్తే ఆ మార్గంలో మనం వెళ్దాం సార్. ఇప్పుడు మేమున్నాము. నేను ఒక 27 ఏళ్లుగా తెలుగు అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను, ఉపాధ్యాయురాలుగా, అధ్యాపకులుగా. ఇది ఏ బ్యాచ్ లో ఏ పిల్లలు బాగున్నారు చూసి ఒక చిన్న సమూహం ఏర్పాటు చేసుకున్నాం. పద్యాలు పాడేవాళ్ళు పద్యాలు, రచనలు చేసేవాళ్ళు రచనలు, నాటకాలు రాసేవాళ్ళు నాటకాలు, కొందరు చక్కగా వ్యాసాలు రాస్తారు. ఎంత ఎక్కువ మంది లేరు, ఒక 20 మంది 25 మంది. వాళ్ళతో ప్రతి దాదాపు జాతీయ అంతర్జాతీయ పత్రికల్లో రాయించడము, ఎక్కడైనా సెమినార్లు అయితే పిల్లలు హాజరవ్వడము, ఖచ్చితంగా తెలుగులోనే వాళ్ళు మాట్లాడడము, ఇలాంటి మా వంతు మాకు అర్థమైన పరిధిలో మేము చేస్తున్నాం సార్. మీలాగా దారి చూపించే వాళ్ళు ఉంటే కూడా ఇంకేం చేయాలి. ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలు కూడా కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగు చదువుతున్న పిల్లలు సార్. మా దగ్గర డిగ్రీ నుండి వెళ్ళి అక్కడ సీటు, కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించి అక్కడ నెట్లు సెట్లు అన్ని క్లియర్ చేసి వాళ్ళు తెలుగులో మంచిగా రాణిస్తున్నారు. అంటే తక్కువ శాతమే. ఇంకా విస్తృతంగా ఏం చేయాలి? వాళ్ళు పద్యాల పోటీలో కూడా. ఏ ఊళ్ళో నుండి ఇదంతా? హైదరాబాద్ సార్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం. కొంచెం ఇంకొక అడుగు ముందుకు ఎట్లా అంటే మీరు ఇటువంటివి ఏం చేయాలంటే ఒక అలవాటు చేయాలి. ఎలా అలవాటు చేయాలి అంటే, సినిమా హాల్లో సినిమా వేశారనుకోండి, ఆ రోజు ఏ సినిమా వేస్తారు అనే కంటే కూడా సాయంత్రం 6ంటికి వెళ్తే ఫస్ట్ షో పడుతుంది, మధ్యాహ్నం 2ంటికి వెళ్తే మ్యాట్నీ పడుతుంది, అది లెక్క. అలాగ మేము హైదరాబాద్లో ఉదాహరణకి నెల తెలుగు వెన్నెల సమావేశాలు చేస్తాం. అంటే మీకు అక్కడ నెలకు ఒకసారి లేకపోతే 3 నెలలకు ఒకసారి ఒక పద్ధతి, 3 నెలలకు ఒకసారి సమావేశం పెట్టి ఒక 20 మందిలో 30 మందిలో ఏదో ఒకటి మీరు చేస్తున్న పని క్రమబద్ధీకరణ చేయండి. ప్రతి 2 నెలలకు ఒకసారి చేస్తాము, ప్రతి 3 నెలలకి 2 ఆదివారం 3 ఆదివారం శనివారం ఏదో ఒకటి, 1వ, 2వ, 3వది, 40వది, 50వది. మిమ్మల్ని అడిగితే ఇప్పుడు మీరు ఇప్పటిదాకా ఎన్ని నిర్వహించారు, ఏం నిర్వహించారు అని అడిగితే మీరు తడుముకుంటారు, లెక్క చెప్పలేరు. లెక్క ఉండాలి. సో వాటికి పేరు పెట్టండి. పద్యమాధురి లేకపోతే తెలుగు వెన్నెల, ఏదో ఒక పేరు పెట్టండి సమావేశానికి. ఐడెంటిఫికేషన్, బ్రాండ్ ఇమేజ్ అంటాం దాన్ని.
పెట్టి నెలకు ఒకసారి 2 నెలలు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు అలా అనుకున్నాక దాన్ని పాటించండి. 2-3 ఏళ్ళు అయ్యేటప్పటికి మీకు ఎంత మీరు చేయగలరో అంత మీకు మీకు కనపడుతుంది. అది ఓ వారం పెట్టేసి పారిపోదు. వచ్చిన వాళ్ళే వస్తారు. వాళ్ళ దగ్గర కొత్త వాళ్ళు వస్తారు. అంటే నదీ ప్రవాహం ప్రవహిస్తూ ఉండాలి. ఒక చోట ఆగిపోతే ఆగదు. ఒక చెరువులో కాదు, ప్రవహిస్తూ ఉండాలి. సో క్రమబద్ధీకరించండి. ఫలానా దాసోజు పద్మావతి గారు అంటే ఈ సాహిత్య కార్యక్రమం గుర్తుకు రావాలి జనాలకి. ఫలానా రోజు జరుగుతుంది, ప్రతి నెల 2వ ఆదివారం జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందో కూడా మీరు వీలైతే ఒకే చోట పెట్టండి. సో ఆ రోజున అక్కడ జరుగుతుంది అంటే సినిమా హాల్కి 6ంటికి వెళ్ళి ఏ సినిమా అయినా చూపిస్తాను నేను. అందులో మీరు పద్యం పెట్టుకోవచ్చు, కథా పఠనం పెట్టుకోవచ్చు. మీరు సాహిత్యపరంగా ఏది పెట్టుకున్నా, తెలుగు భాషా పరంగా ఏది పెట్టుకున్నా కూడా మీకే ఒక నిర్దేశం వస్తుంది. క్రమబద్ధీకరణ చేయండి. అది నీ ఇచ్చే ఉచిత సలహా. మంచి అమ్మాయి ఝాన్సీ వచ్చింది. అమ్మ, ఈ చిట్టెన్ గారిని ఉడుం పట్టు. నమస్కారాలు, పెద్దలందరికీ నమస్కారాలు. చిట్టెన్ రాజు గారికి ప్రత్యేక నమస్కారాలు. ఎందుకంటే 2018లో మీరు వంగూరి ఫౌండేషన్ ద్వారా నిర్వహించినటువంటి త్యాగరాయ గాన సభలో మేము పాల్గొన్నామయ్యా. మరొకసారి మిమ్మల్ని చూడడానికి అవకాశం లభించింది. కృతజ్ఞతలు. సంతోషం. మీరు చాలా ముక్కుసూటిగా మాట్లాడేశారు. అది నిజంగా అభినందించదగిన విషయం. ఎందుకంటే తెలుగు భాషా సాహిత్యం అనగానే చాలా మంది కొన్ని అపోహల్లో ఉంటారు. కానీ మీరు కొండ బద్దలు కొట్టినట్టు ఇంతకుముందు కూడా ఎవరో వ్యక్తి చెప్పారు. చాలా ముక్కుసూటిగా మాట్లాడారు. ఇవన్నీ వాస్తవాలు. మనం అందరము అంగీకరించవలసినటువంటి వాస్తవాలని నేను భావిస్తున్నాను. అదే విధంగా నేను గత 15 రోజులుగా చేసినటువంటి ఒక చిన్న కార్యక్రమం ఏంటి అంటే, మేము ఫిబ్రవరిలో తెలుగులో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ డెవలప్ చేయడం కోసం ఒక చిన్న వర్క్షాప్ చేశామయ్యా. దానికి కొనసాగింపుగా IIIT హైదరాబాద్ వాళ్ళతో కలిసి దాదాపు ఒక 800 మంది పిల్లలకి 2 నెలల పాటు ఇంటర్న్‌షిప్ కల్పించడానికి గాను కార్యాచరణ చేసి అది పట్టాలెక్కే విధంగా చేశాము. సో ఈ 2 నెలలు వాళ్ళు తెలుగు మాటల్ని, తెలుగు కథల్ని, తెలుగు జానపద సాహిత్యాన్ని అన్నిటినీ డిజిటలైజ్ చేయడానికి గాను మేము కొన్ని సెషన్స్ నిర్వహిస్తా ఉన్నాము. అది అయ్యా నేను చేసినటువంటి పని. ధన్యవాదాలు. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. మా శ్రీనివాసాచార్య గారు ఉన్నారు, పెద్ద ఆయన. అయ్యా, మీరు 15 రోజుల్లో ఏం చేశారు, ఏం చేయబోతారు, ఒకసారి వివరించండి. రాజు గారిని ప్రశ్నలు అడగండి. కందాళ గారు, అందరికన్నా చిన్నపిల్లడు యాసలు వచ్చాడు. నాన్న నువ్వన్న అడుగు. కొత్త వాళ్ళు మీ ఫోన్ సంఖ్యలను రాయండి చాట్లు. యాసలు సుధాకర్ రావు మాట్లాడా? పావని మాట్లాడమ్మా. నమస్కారం అండి, నా పేరు పావని. అయితే ఈ 15 రోజుల్లో నేను పద్మావతి మేడం గారు నన్ను ఈ వేదికకు పరిచయం చేశారు. మొదట నేను పద్యాలు పాడాను, తర్వాత నా స్నేహితులకు చెప్పడం, పెద్ద పిల్లల పద్యాల్లో అయితే నా స్నేహితులకు చెప్పడం, చిన్నపిల్లల పద్యాల్లో అయితే మా చుట్టుపక్కల పిల్లలు ఎవరైతే ఉన్నారో మా వీధిలో ఉన్న పిల్లలందరితో ప్రతి వారం ఒక 2-3 కానీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను సార్. అలాగే ఈరోజు తెలుగు భాష ఏ విధంగా తెలుగు భాష పైన సామాజిక ప్రభావం, అది ఎలా ఉనికిని కోల్పోతున్న తీరు కానీ,
దానిపైన ఎలా టెక్నాలజీ ప్రభావం ఉంది, లేకపోతే రాజకీయ ప్రభావం, ఇలాంటి కొత్త కొత్త విషయాలు మమ్మల్ని చాలా ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. ఇవి చెప్పడమే కాకుండా వీటి కోసం, వీటిని అధిగమించడానికి, తెలుగు భాష అభ్యున్నతి కోసం మీరు చేపడుతున్న కార్యక్రమాలు అనేవి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి సార్. అంటే మేము పరిశోధన రంగం తెలుగులో పరిశోధన చేయాలనుకుంటున్నాము. ఇట్లాంటి మాటలు మాకు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి, ప్రేరణపూరితంగా ఉన్నాయి. ఇలాంటి వేదికలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. సంతోషం అమ్మా. ధన్యవాదాలు. ఇంకా ముగిద్దామా? ఎవరన్నా అడుగుతారా? ఇక పద్మనాభరెడ్డి గారు, పద్మారెడ్డి గారు, మీరైతే సరైన మనిషి అమ్మ. ఎప్పుడు రాయి విసురుతారా అని చూస్తున్నాను. విసరండి. మీరు అలా అనొద్దు సార్, రాళ్ళు అనకండి, పూలే విసరాల్సింది ఇప్పుడు. చిట్టన్ రాజు గారికి పూల వర్షమే. చాలా సహజంగా మమ్మల్ని వాస్తవ పరిస్థితి ఏంటో తెలియజేశారు. కొంత తెలిసినా కూడా కొంత ఉన్నటువంటి ఇబ్బందులు, తెలుగును మనం అనుకున్నట్టుగా మలచలేకపోవడం, లేదా బోధనా భాషగా తీసుకురాలేకపోవటం, ఇంగ్లీష్ ఏ విధంగా అంటే బ్రిటిష్ వాళ్ళు మనను అన్ని వందల సంవత్సరాలు పరిపాలించినందువల్లనే ఆ ఇంగ్లీష్ ప్రభావం చాలా ఎక్కువ మన పైన ఉండటం. దీనికంటే ముందు నేను చెప్పాలనుకున్నది, కోదండరామయ్య గారు చెప్పినట్టుగా 15 రోజుల్లో నేనేం చేశానంటే, నాకు పనిలో సహాయం చేసే పనమ్మాయి మా అబ్బాయి దగ్గరకు వచ్చి ఉన్నాను. ఇప్పుడు మా ఇంట్లో లేను. అమ్మాయి కాస్త చదువుకున్నది, రాగానే ముందు చదివిస్తున్నాను సార్ నేను. తనకి 3 అమ్మాయిలు. నీకు రావాలి బాగా అర్థవంతంగా చదవడం వస్తే, పిల్లల్ని చూసుకుంటావని ఇంకో వంటలో సహాయం చేసే అమ్మాయి, వీళ్ళిద్దరిని చదివిస్తున్నాను. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా మా పిల్లలకి సెలవులో ఉన్నా కాబట్టి కథలు అవి ఏదో గ్రూప్లో నాకు షేర్ అయినటువంటి మంచి పిల్లలు చదివే అంశాలను పిల్లలకు పంపిస్తున్నాను, చదవని ప్రోత్సహిస్తున్నాను. ఇది నేను చేస్తున్నది. ఏదో కొన్ని గ్రూపులలో పద్యాలు, పూరణలు లాంటివి కూడా బహుశా తెలుగు సాగు చేస్తున్నానే అనుకుంటున్నా. తర్వాత చిట్టంరాజు గారిని చూస్తుంటే, మీరందరూ పెద్దల ముందు చూస్తుంటే సింహం ముందు చిట్టెలక లాగానే నేను, అంటే నా వృత్తిని నేను చేసుకోవడం తప్ప ప్రవృత్తిగా కానీ తెలుగు కోసం పెద్దగా ఏం చేయకున్నా తపన పడుతున్న మనిషిని. కాకపోతే ఈ ఉన్న ఇబ్బందులు మనకు తెలిసినవే, చేయలేని పరిస్థితి. మన తెలుగు రాష్ట్రాల్లోనే తెలుగు పిల్లలు అక్కడికి అమెరికా వెళ్తున్న పిల్లలు తెలుగు చదవలేని పరిస్థితి వస్తుంది అనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈ పరిస్థితులను అంటే ప్రభుత్వం చేద్దామన్నా కూడా ఇప్పుడు వ్యవస్థ లేదా సమాజం, తల్లిదండ్రులు ఒప్పుకునే పరిస్థితి లేదు. వైద్యుడికి తెలుసా మందు ఇవ్వాలని, కానీ రోగి ఒప్పుకోని పరిస్థితి అన్నట్టుగా ఉంది. దీనికి కారణం చాలా వరకు ఇంకా కూడా ఇల్లిటరసీ అనే అనుకోవాలి, నిరక్షరాస్యత. ఇక్కడ చదవడం రాయడం మాత్రమే అక్షరాస్యత అని కాదు, అర్థం చేసుకోలేకపోవడం. మాతృభాషలో చదువు ఎంత ముఖ్యమనే విషయాన్ని అర్థం చేసుకోలేక ఇంగ్లీష్ మీడియం అనే క్రేజ్లో ఉండడం అనేటువంటి ఈ వ్యవస్థ ఇట్లా ఉన్నప్పుడు, అంటే కనీసం ప్రాథమిక స్థాయి వరకైనా తెలుగు భాష చదవడం ఎంత అవసరం, ఎంత ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ తెలుగు నేర్చుకోవడం అనేదాన్ని 2-3 కోణాల్లో చూడాలి. అతి ముఖ్యమైనది ఏంటంటే ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో విద్య అనేది ఎంత అవసరం అనేది ఒకటి. ఆ తర్వాత మనం వినోదం కోసం అనుకోండి, మంచి సాహిత్యాన్ని ఆనందం కోసం చదవడం అనుకోండి, ఇంకా మిగతా విషయాలు మనకున్న అపురూపమైన సాహిత్యాన్ని ముడుపుగుడ్డ కాకుండా ఉండాలంటే తర్వాత తరాలు కూడా వాటిని చదవాలి, ఆనందించాలి. అది బహుశా మనం ఆశించలేమో అనే పరిస్థితి అనిపిస్తుంది. ఈ ముఖ్యంగా మాతృభాషలో బోధన అనేది ప్రాథమిక స్థాయిలో అవసరం అనేది మనకెంత తెలిసినా కూడా వ్యవస్థ మీద రుద్దలేని పరిస్థితి, వాళ్ళని ఒప్పించలేని పరిస్థితి. ఈ తరుణంలో కొంచెం నాకు సమయం ఇవ్వాలి కోదండరామయ్య గారు, చిట్టన్ రాజు గారు. అంటే ఇప్పుడు కొంచెం మనము గిరులు గీసుకొని ఉన్నామా, తెలుగు భాష అంటే తెలుగు మాత్రమే ఉండాలి, ఇందులో పరభాష పదాలు చేరొద్దు అని కాకుండా, చిట్టన్ రాజు గారు చెప్పినట్టుగా ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సామాజిక శాస్త్రాన్ని తెలుగులో బోధిస్తూ లెక్కలు కానీ సామాన్య అవి ఇంగ్లీష్ మీడియంలో చెప్పడం, అంటే ఒక్క తెలుగు భాష మాత్రమే తెలుగులో అని కాకుండా సోషల్ స్టడీస్ కూడా తెలుగులో చెప్పడం వల్ల అదనంగా
తెలుగు కొంచెం భారం పెరిగి ఆ ప్రాథమిక స్థాయిలో తెలుగును ఎక్కువ పాఠశాలల్లో ఎక్కువ సమయం నేర్పించగలిగి పట్టు సాధిస్తారేమో అని ఒకటి అనిపిస్తుంది. తర్వాత ఇంకేంటంటే ఇప్పుడు మనకు తెలుగు అనుసంధాన భాష మన మాతృభాష కాబట్టి తెలుగు భాషలో విషయాలు బాగా అర్థమవుతాయి, పునాదులు పటిష్టంగా పడతాయి విషయాల పట్ల. అది సైన్స్ కానివ్వండి, మ్యాథ్స్ కానివ్వండి. దానికోసం బోధన మాతృభాషలో ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఈ పారిభాషిక పదాలు, ఉదాహరణకి కిరణజన్య సంయోగ క్రియ అనే పదం, ఫోటోసింథసిస్, అంటే కొన్ని కొన్ని ఇంగ్లీష్ చాలా ఈజీగా ఉంటాయి టర్మినాలజీ. పై స్థాయికి పోయినాక మనం అవే పదాలు వాడతాం కాబట్టి పారిభాషిక పదాలను దాదాపు ఈజీగా ఉన్నవి, ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నవి ఇంగ్లీష్లో వాడుతూ భాష బోధనా భాషగా తెలుగును పెట్టడం వల్ల అంటే మనం కొంచెం హద్దులు చెరిపేసుకోవాలి. మన డిక్షనరీలో వాటికి చోటు ఇవ్వాలి, మన బోధనలో చోటు ఇవ్వాలి. ఈ ఉదజని లేకపోతే ఉంటుంది ఏ భాష ఏదైనప్పటికీ కూడా కూడిక తీసివేత కంటే ప్లస్ మల్టిప్లికేషన్ ఇవి బహుశా చాలా ఇంగ్లీష్ పదాలు చాలా సులభంగా అనిపిస్తాయి. అంటే ఆనాటి నుంచి చూసుకుంటే కూడా మనకు కొంచెం సమయం ఇవ్వాలి సార్. అంటే సంస్కృత ప్రభావం ఎక్కువ ఉండి బాగా చదువుకున్న వాళ్ళు, చదువుకునే అవకాశం ఉన్న వాళ్ళు సంస్కృతంలోనే ఆ కావ్యాలు లేకపోతే ఆ సాహిత్యము రాయడము తర్వాత ఎప్పుడైతే అందరికీ విద్య అందుబాటులోకి వచ్చిన తర్వాత బహుశా ఇంగ్లీష్ కూడా చొరబడింది. దానివల్ల ఇంగ్లీష్ చాలా తెలుగులో అలా కలిసిపోయింది కాబట్టి దాన్ని ఇప్పుడు విడదీసి చూస్తూ ఇంగ్లీష్ వద్దు అనుకోకుండా ఈ టెక్నాలజికల్ వర్డ్స్ అన్ని ఇంగ్లీష్లో పెడితే ఏమవుతుంది అని అనుకుని బోధనా భాషగా తెలుగు అనుకుంటే ధన్యవాదాలమ్మా. పై స్థాయిలో వెళ్ళినప్పుడు వీటికి వాటికి వైరుధ్యం లేకుండా వాళ్ళు అల్లుకోగలుగుతారు. కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల బాగుంటుందేమో అని నేను భావిస్తూ, సమయం లేనందువల్ల మరొకసారి చిట్టెంరాజు గారికి నిజంగా చాలా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. సుధారాణి గారు, సమయం అయిపోతుందమ్మా, మన వక్తకి ధన్యవాదాలు చెప్పు తల్లి. సభా సరస్వతికి నమస్కారాలు. అంతర్జాలం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ. మీ ఇంట్లో రెండో ఇన్స్ట్రుమెంట్ పనిచేస్తున్నది, ప్రతిధ్వని ఒక్కటే ఉంది. సరే కానీ ముందుగా మీరు చేసిన కార్యక్రమాలు తెలియజేయమని చెప్పారు. నేను ఈ మిసిమి మాసపత్రికలో తురియు జమీన్ గురించి రాశాను. అదే విధంగా ఒక జాతీయ సదస్సులో కూడా పాల్పంచుకున్నాను. ఇకపోతే మన వాళ్ళు విధానాల పరంగానే విద్యా విధానం నడుస్తుందని తెలియజేశారు. మన దైనందిత జీవితంలో కూడా పాలు నీళ్లు లాగా ఆంగ్ల పదాలు కలగలిసిపోయాయని, అన్ని విషయాలు కూడా ప్రాథమిక స్థాయిలో ఒక భాషలో బోధిస్తే నష్టమేమి లేదని తెలియజేశారు. డిగ్రీ స్థాయిలో అయితే సైన్స్, లెక్కలు వంటివి ఆంగ్లంలో బోధించవచ్చు, కానీ చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మిక, న్యాయ సంబంధమైన విషయాలకు సంబంధించి ఆంగ్లంలో బోధించవలసిన అవసరం ఉంది. అయితే వీటిని అంటే మినహాయించి సైన్స్, ఆంగ్లం అయితే ఆంగ్లంలో బోధించవచ్చు, కానీ చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మిక, న్యాయ సంబంధమైన విషయాలు తప్పనిసరిగా మాతృభాషలోనే బోధిస్తే ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు. ఇకపోతే మన తెలుగు కూటమి ఏర్పడి దాదాపు 10 సంవత్సరాలైంది. అది ఏ ఉద్దేశంతో మనము ఈ తెలుగు కూటమిని ఏర్పాటు చేసామో నేను ముందుగానే తెలియజేశాను. మనం ఏం చేయబోతున్నాము, మనము తీసుకురావాల్సిన మార్పు ఏమిటి, ముందు మనలో మనము పునఃపరిశీలించుకోవాలి. ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎక్కాలో చూసుకోవాలి. ఒక ప్రణాళిక అనేది రూపొందించుకోవాలని తెలియజేశారు. అధ్యక్షులు వయోభారంతో కేవలం నెలకు 2 సార్లు మాత్రమే అంతర్జాలం ద్వారా కలుస్తున్నాం, కానీ ప్రత్యక్షంగా కలవడం లేదు. దీనిపై మనం ఆలోచించాలి. అధ్యక్షులు వారు దీనిపై స్పందిస్తే బాగుంటుంది. ఉద్యమంలో ఆలోచన విధానం వ్యతిరేక భావాన్ని కలిగి ఉండాలి. ఖచ్చితంగా మనము దానిని ఈ డూడు బసవన్న లాగా కాకుండా ఖచ్చితంగా మనము దాన్ని మన గొంతుని, వ్యతిరేక గొంతుని వినిపించాలి. భాష అప్పుడే
భాషా ఉద్యమం అనేది ఒక సరైన దారిలో నడుస్తుందని తెలియజేశారు. ఇకపోతే ఇంగ్లీషు వస్తే కానీ ఉద్యోగాలు రావు అనే భావం మనలో నాటుకుని పోయింది. ఆ భావం నుండి మనము ముందు బయటపడాలి. చైనా మొత్తం మీద 30కి మించి ఆంగ్ల పాఠశాలలు లేవు. మన దగ్గరేమో వీధి వీధికి పుట్టగొడుగుల్లాగా ఆంగ్ల మాధ్యమాలు నెలకొని ఉన్నాయి సార్. వాటిని మనము గమనించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది కాకుండా మన సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా ఎంతో ఓపికగా సమాధానాలు తెలియజేశారు చిట్టెన్ రాజు గారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోదండరామయ్య గారు కొంచెం సార్ చెప్పిన దానికి ఏమన్నా స్పందిస్తారేమో. మన కూటమి లక్ష్యాలు మనం ఏ దశలో మనం ముందుకు వెళ్ళాలి, ఒకసారి మనం ప్రత్యక్షంగా కూడా కలిస్తే బాగుంటుందని నా విన్నపం. నేను ధర్మకర్త సభ్యురాలుగా, అంటే తెలుగు కూటమి సభ్యురాలుగా, ట్రస్ట్ మెంబర్ గా మిమ్మల్ని కోరుతున్నాను సభాముఖంగా. ధన్యవాదాలు. ఇంకెవరైనా మాట్లాడతారా? యాసలు కానీ లేకపోతే పద్మనాభరెడ్డి గారు కానీ ముగిద్దామా? మరి రాంప్రసాద్ గారు ముగించండి. ఇందిరా చెరువు వారిని ఒక్క నిమిషం మాట్లాడండి. అమ్మ మాట్లాడమ్మ. అందరికీ నమస్కారం అండి. ఒక్క నిమిషం ఆగు తల్లి, నీకు నేను ప్రత్యేకించి దండం పెడతాను. మన మీ ఊరు నుంచి 20 మంది ఉన్నారు కనీసం మీ సభలో, మీరు ఒక్కరే వచ్చారమ్మా, చాలా సంతోషం. ఆ రోజు కూడా చాలా మంచిగా మాట్లాడారు, పాల్గొన్నారు. మాట్లాడు తల్లి. చిట్టెన్ రాజు గారి ద్వారా నాకు అంటే వారు పరిచయం అవటమే నా మహద్భాగ్యం. నేను ఇక్కడ తెలుగు సాంస్కృతిక సమితి, హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి వారి తెలుగు బడిలో దగ్గర 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను. చాలా మంది పిల్లలకి అన్ని నేర్పుతూ అన్ని చూస్తూ ఉన్నాము. 5 తరగతులు ఉన్నాయి. చిట్టెన్ రాజు గారి ద్వారా నాకు 1-2 వారాల కిందట వారు ఇక్కడ 1980 నుంచి 2005 దాకా కూడా చాలా మంది పెద్దవాళ్ళు వాళ్ళ ఇళ్లలో కూడా తెలుగు తరగతులు నేర్పేవారుట. అది చాలా సంతోషం వేసింది. ఇప్పుడు 2008 నుంచి తెలుగు సాంస్కృతిక సమితి వారి తెలుగు బడి కేంద్రంలో చాలా మంది పిల్లలు వస్తూ చదువుతూ నేర్చుకుంటూ ఉంటున్నారు. అందరికీ మేము చెప్పేది ఏంటంటే తెలుగులోనే తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉంటాం, తెలుగులోనే మాట్లాడండి పిల్లలతో అని చెప్తూ ఉంటాము. అందుకని వాళ్ళతో కూడా, కాకపోతే మాకు ఇక్కడ తెలుగు బడి వారు కొన్ని సంవత్సరాల నుంచి 2010 నుంచి తెలుగు భాషా పోటీలు కూడా నిర్వహిస్తున్నామండి. వాటిలో ఏంటంటే తెలుగు వ్రాయటం, చదవటం, తర్వాత పద విజ్ఞానం, వొకాబులరీ, వక్తృత్వం, ఎలక్యూషన్, తర్వాత పద్య పఠనం, వీటన్నిటిలోనూ 5 రకాల పోటీలు నిర్వహిస్తూ ఉంటాము. ఇన్నేళ్ల నుంచి చాలా మంది పిల్లలు దానిలో పాల్గొంటూ గెలుస్తూ ఉంటారు. కాకపోతే మీరందరూ అంటున్నట్టుగా తెలుగు బడి నుంచి వెళ్ళిపోయాక చాలా మంది పిల్లలు మళ్ళీ అసలు తెలుగు గుర్తుపెట్టుకోవట్లేదు అన్నట్టుగా మాకు అర్థమవుతోంది. అది అందరికీ కాస్త చెప్తూ ఉన్నాం అనుకోండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సంతోషం తల్లి, నువ్వు వచ్చి పాల్గొన్నావు. పద్మనాభరెడ్డి గారు ఏమైనా మాట్లాడతారా? ఒక్క నిమిషం ఏనండి, ముగిద్దాం ఇక. నమస్కారం సార్. నమస్కారం. చిట్టెం రాజు గారు ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వెళ్ళినా ఆంగ్లం లేకున్నా ఆంధ్రములో అనర్గళంగా మాట్లాడి క్లుప్తంగా వివరించారు. ఆయనకు చాలా ధన్యవాదాలు సార్. భాగ్యలక్ష్మి గారు. సరే, చిట్టెన్ రాజు గారు ఏదో చెప్పదలుచుకున్నారు. మోగబోయి ఉన్నారు. అన్మ్యూట్ అవ్వండి, గళం విప్పండి. కొట్టండి. స్పీకర్ మైక్ ఆన్ చేయండి రాజు గారు. వచ్చింది. అంటే నేను చెప్పదలుచుకున్నది ఇందిర గారు కొంచెం చెప్పారు, పూర్తిగా చెప్పాలి. హ్యూస్టన్లో మా తెలుగు సాంస్కృతిక సమితి మొదలుపెట్టి 50 సంవత్సరాలు అయింది.
అంటే 1976లో మొదలుపెట్టిన సంస్థకి నేను మొదటి అధ్యక్షుణ్ణి, సహా అధ్యక్షుణ్ణి. సో 50 ఏళ్ల పాటు మా హ్యూస్టన్లో మొదట సంస్థ మొదలుపెట్టిన మొదటి 2-3 సంవత్సరంలోనే ఈ తెలుగు భాష మీద, తెలుగు పిల్లలకి తెలుగు ఎలా నేర్పించాలి అన్న తపనతో తెలుగు బడిని మొదలుపెట్టాం. ఉన్న పిల్లలు అప్పుడు గట్టిగా లెక్కడితే 10-15 మంది కూడా లేరు. ఇక్కడ మొత్తం ఉన్న కుటుంబాలే మా ఊళ్ళో 25 తెలుగు కుటుంబాలు ఉండేవి. వాళ్ళ పిల్లలు 10-15 మందికి మా ఇంటి కారు గరాజులో పాఠాలు చెప్పేవారు. ముత్యాలశేఖర్ గారు, చావల రామస్వామి అదులు గారు, మరి పద్మజ, ఇలాగ సత్యం మందపాటి గారు, కలపటపు వేణుగోపాల్ గారు. అంటే తెలుగు బడి, తెలుగు పిల్లలకి నేర్పించాలి అన్న తప అప్పటితో మొదలయ్యి కాలక్రమేణా జనం పెరిగిన కొద్దీ, పిల్లలు పెరిగిన కొద్దీ దానికి మా సాయి రాచకొండ గారు క్రమబద్ధీకరణ చేశారు. రమేష్ దేశపట్ల గారు చాలా సహాయం చేశారు. ఇప్పుడు ఇందిరా చెరువు గారి ప్రధాన నాయకత్వంలో మా తెలుగుబడి 50 సంవత్సరాల పండగ సందర్భంగా ఒక 5 చోట్ల, ఈ మా ప్రాంతంలో 5 చోట్ల తెలుగుబడి, ఒక 20 మంది తెలుగు నేర్పుతారు. అంతా స్వచ్ఛందంగానే, ఎక్కడ ఇందులో డబ్బు ప్రసక్తి ఉండదు. సో ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా అందరికీ కూడా నేను మా అభినందనలు తెలియజేస్తూ, తెలుగు కోసమని మా తెలుగు సాంస్కృతిక సంఘం చాలా కృషి చాలా సంవత్సరాలుగా చేస్తూనే కొంతవరకు కృతకృతులు అయ్యామని చెప్పుకుంటున్నాము. పిల్లలు తెలుగు నేర్చుకున్నాక తెలుగులో పద్యాలు రాయడం, పద్యాలు చదవడం వాళ్ళకి చాలా కుతూహలంగా ఉంటుంది. ప్రతి ఏడు కూడా కనీసం 4-5 సార్లు వాళ్ళకి అవకాశాలు ఉంటాయన్నమాట వేదిక మీద, ప్రధాన వేదిక మీద కూడా తెలుగు చెప్పడానికి. ఇందాక మీ తెలుగు పిల్లలు మాట్లాడుతుంటే మా తెలుగు పిల్లలు జ్ఞాపకం వచ్చారు నాకు. ఎందుకంటే మా వాళ్ళు కూడా అలాగే చదువుతారు తెలుగులో బాగా. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. అయ్యా, మీరు మాట్లాడటం వినకపోతే మిమ్మల్ని చూస్తే అమెరికా వాళ్ళలాగా ఉన్నారు, తెలుగు వాళ్ళలాగా ఏమి లేరు. ఎందుకు జరుగుతుందో మాయ. అంటే మేము అమెరికా వాళ్ళమే కానీ తెలుగు అమెరికా వాళ్ళం ఏమో, అసలు అమెరికా వాళ్ళలాగా కనపడుతున్నారు. మరొక చిన్న ప్రసక్తి కూడా చేస్తే బాగుంటుంది. అంటే మీరు అందరిని అడుగుతున్నారు కదా, నువ్వు ఇన్నాళ్ళు ఏం చేసావని, ఇప్పుడు ఏం చేస్తావని. సో ఇప్పుడు ఏం చేస్తావని నన్ను అడిగితే చిన్న సమాచారం. ఈ 7 అక్టోబర్లో చైనాలో షాంఘై మహానగరంలో 10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు నిర్వహిస్తున్నాం. అంటే నాకు తెలిసి తెలుగు సాహిత్య చరిత్రలో చైనా దేశంలో ఒక సాహిత్యపరమైనటువంటి సాహితీ సదస్సు నిర్వహణ ఇప్పటిదాకా జరగలేదు. దీనికి ప్రధాన అతిథిగా వెంకయ్యనాయుడు గారు వస్తున్నారు, అలాగే తనికెళ్ళ భరణి వస్తున్నాడు. అంటే చైనాలో జరుగుతున్న మొట్టమొదటి సాహితీ సదస్సు. దాని ప్రాధాన్యత ఏమిటంటే సదస్సు కాదు, దాని ప్రాధాన్యత అంటే తెలుగు భాష ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా దానికి సమానమైనటువంటి ఒక అధిక స్థాయి గౌరవం, మర్యాద, గుర్తింపు ఉన్నాయి అని చాటి చెప్పడం మా ఉద్దేశం. మన గురించి మనం గొప్ప చెప్పుకుంటేనే అందరికీ కూడా అర్థమవుతుంది. తెలుగు భాష గొప్పదని మనం విడిగా చెప్పక్కర్లా, ఇటువంటి సందేశాలు ఇస్తే మనం చాలు, మన ఉనికి మనకి గుర్తొస్తుంది. అంతకంటే కేంగా. నమస్కారం. సాయి జ్యోతి గారు ఉత్తరాది ఒకసారి మాట్లాడదు గారమ్మా. నువ్వు చాలా పని చేస్తున్నావు తెలుగు కోసం, ఎన్నో ఏళ్ళ నుంచి అందరికన్నా ఎక్కువ మంది పిల్లల్ని తెప్పిస్తున్నావు, మాట్లాడుతున్నావు. ఇక సమయం అయిపోయింది. ఇంకొక అట్లనే యాసలు కూడా మాట్లాడటం కుదరట్లేదు. చిన్న అబ్బాయి, అందరికన్నా మన దగ్గర ఉన్న చిన్నవాడు అతను. రామ్ ప్రసాద్ గారికి ముగిస్తారా? తప్పకుండా. అందరికీ నమస్కారం. పర్టికులర్గా వీరిని ప్రత్యేకంగా నా మనసులో నింపుకొని దాదాపు 2 దశాబ్దాలు అయింది. వీరు రచన మాసపత్రికలో దాన్ని ఇంటింటి పత్రిక అనేవాళ్ళు, ఇప్పుడు ఇల్లు చేరిపోయింది. అందులో వీరు రాసిన, ఇప్పుడే 2 ఫోటోలు కూడా తీసి వారికి పెట్టాను, అమెరికా కమ్మ కబూర్లని, అమెరికా ఆమెడి కథలని,
చాలా మనసుకు హత్తుకునేలా రాసి మా అందరి మనసుల్లోకి దూరిపోయి ఉన్నారు. చాలా చమత్కారంగా, వ్యంగ్యంగా అసలు విషయాన్ని నీరు గార్చకుండా చెప్పడంలో వీరు దిట్టలు. అది మీరు ఇప్పుడు వారు మనకు చెప్పిన విషయాలన్నీ చాలా స్పష్టంగా చెప్పారు. ఏం చేయాలన్నది చెప్పారు. అందుకనే ఇవాళ మీరైతే ఏం చేస్తారు ఇలాంటి ప్రశ్నలు ఆయన ఎవరు అడగలేదు. ఇకపోతే లేకపోతే ప్రతిసారి ఈ తంతు ఉండేదన్నమాట. మీరేమంటారు ఎడిటర్ జీ, ఆ లెవెల్లో ఆ స్థాయిలో అడిగేవాళ్ళు అనమాట అందరినీ. ఇప్పుడు మీరు స్పష్టంగా అసలు ఏమిటి, ముఖ్యంగా రెండవ తరం భారతదేశం లోపల బయట ఆ రెండిటికి ఉన్న తేడాన్ని చాలా సులువైన పదాల్లో అందరికి అర్థమయ్యేట్టు చెప్పారు. అప్పుడు ఇక్కడ వాళ్ళం మేమేం చేయాలో మాకే తోచేట్టుగా చేశారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. అంటే మీరు అక్కడ మెరికల్ లాంటి తెలుగు అమెరికా పౌరుల్ని అరమరికలు లేకుండా, అలుపు లేకుండా ఇన్ని దశాబ్దాలుగా చేస్తూ వస్తున్నారు. అది ఇంకా ముందు ముందు కూడా విజయవంతంగా కొనసాగాలని మా అందరి తరపున మీకు శుభాకాంక్షలు, అభినందనలు. సభలో ఈరోజు చాలా ఆహ్లాదంగా గడిచినట్టు సభ. ఎందుకనో తెలియదు మరి. అదేదో భోజరాజు కవిత్వమా లేకపోతే పారుపల్లి వారు ఆయన ఎవరినో చిట్టన్ రాజు గారిని చూసి అమెరికా వాళ్ళలాగానే ఉన్నారే అని అంటాం. ఏదైతేనేమి మొత్తం మీద అందరూ ఆహ్లాదకరంగా దీన్ని ఆస్వాదించారు. అమ్మ టీచర్ అమ్మ ఇందిరమ్మ, మీకు మా 1000 కృతజ్ఞతలమ్మ. 50 ఏళ్లుగా మీరందరూ కలిసి చేస్తున్నది అసలు ఇక్కడ కలలో కూడా ఊహించలేము, అంత చక్కగా చేశారు. మా అందరి ముఖ్యంగా గత వారం రోజులు 2 వారాలుగా నేను వేసిన సుత్తి భరించి, నేను అడిగినవన్నీ ఇచ్చి, వారి గురించి వారు రాసుకుని అది నాకు చెప్పి, నేను ఒక ముందు మాట 2 వీడియోల కూర్పులు చేసేట్టుగా నాకు సహాయపడిన చిట్టన్ రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారు వద్దంటున్నా వినకుండా నేను 2 వీడియోలు చేశాను. 2 వీడియోలు చూపించవలసిందే అని చెప్పి మా గురువు గారు పారుపల్లి గారిని పీడించాను. అన్నిట్లోనూ విజయం సాధించాను మొత్తం మీద. సో కాబట్టి ఈనాటి సభలో పాల్గొన్నవారు, ముఖ్యంగా మా పద్యాల పోటీలో పిల్లలు వచ్చి పాడుతూ ఉంటారు. కొద్దిగా అటు ఇటు అయినా కూడా ఏదో ఈ పని ద్వారా వాళ్ళకి తెలుగుపై మక్కువ అనేది చిన్న వయసులోనే కలిగించడానికి ఇది ఉపయోగపడుతున్నది. చిత్తూరు నుంచి ఇటు నాగర్ కర్నూలు జిల్లాల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని వైపుల నుంచి కూడా పిల్లలు వచ్చి పాడుతున్నారు. గతంలో కన్నా మిన్నగా పాడుతున్నారు. ప్రస్తుతం కూడా మేము ఇచ్చే బహుమతులు పెద్ద బడి పిల్లలకి 500, చిన్న బడి పిల్లలకి 500. చికాగో వాసి, నా కాలేజీలో సహాధ్యాయి, క్లాస్మేట్ చెన్నుపాటి శివ చౌదరి అనే అతను ఇచ్చాడు. 3 నెలలుగా అతను ఇచ్చిన విరాళంతోనే మేము బహుమతులు ఇస్తున్నాము. వారికి కూడా ధన్యవాదాలు. ఇంతటితో ఈ సభ ముగిసిందని ప్రకటిస్తున్నాను. మరొకసారి మా అందరి తరపున డాక్టర్ వంగూరి చిట్టన్ రాజు గారికి, వారు నడుపుతున్న సంస్థ కార్యక్రమాలన్నిటికీ శుభాభినందనలు, శుభాకాంక్షలు. చిట్టన్ రాజు గారు చివరి మాట చెప్తారట. చివరి మాట అనే బదులు మరో మాట అనుకుందాం. ముందుగా రాంప్రసాద్ గారికి చాలా ధన్యవాదాలు. ఎంతో శ్రమపడి వీడియోలు అవి చేసి చిన్నవాడిని పెద్దవాడిగా చేశారు. అందుకు చాలా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన పారుపల్లి వారికి పాదాభివందనాలు. మరి మీరు చేసిన కార్యక్రమాలకి మీరు చీటికి మాటికి ఎక్కడో అక్కడ మీకు ఖర్చులు అవుతూనే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు చూసాను, మీ తెలుగు కూటమిలో పైకం చెల్లించడానికి చిన్న ఏదో ఇది కూడా కనపడింది. సో దాని ద్వారా కనీసం 10,000 రూపాయలు మీకు నాకు ఈ అవకాశం ఇచ్చిందని లంచంగా మీకు పంపిద్దామని అనుకుంటున్నాను. అట్లేం లేదండి. లాంఛనం ప్రతి సంవత్సరం వారు 10,000 ఇస్తామంటున్నారు. సంతోషం. లాంఛనం అన్నానే అంత పెద్ద మాట పలకలేక మామూలుగా చిన్న మాటగా లంచం అనేసాను. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ వినియోగించుకోవచ్చు దాన్ని. అలాగే మీ అందరికీ తెలిసినట్టు చిట్టన్ రాజు గారు మంచి హాస్య చక్రవర్తి అండి. అసలు మాటల్లో చూడండి ఎంత మిరుపు ఉంటుందో. అంటే హాస్యం చాలా
హాస్యం చాలా సీరియస్ గా మాట్లాడాలి, లేకపోతే బాగుండదు. లాంఛనం బదులు చిన్న మాటలు అన్నమాట. సరేనండి, ముగిద్దాం మరి. ఆ, ఉంటాం. కార్యక్రమం అయిపోయింది. నమస్తే అండి, మళ్ళీ అందరికీ నమస్కారం. నమస్కారం.